ఇరగదీసే నీ ఓపిక్కి నిజంగా దండం పెట్టాలి. ఎందుకంటే 5 years కష్టపడ్డావు, అవుట్పుట్. అండ్ వన్ మోర్ థింగ్, భయ సినిమా నేను చూశాను. అసలు లాస్ట్లో అయితే నేను గూస్ బంప్స్ మీరు చెప్తున్నా కదా, ఇప్పుడు దాకా విశ్వక్ గారిని చూసిన విధానం ఒకలా ఉంటే ఈ సినిమాలో ఆయన పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్ మాట, ఆ రేంజ్లో ఉంటుంది. ఇంకా మిగతా టీం అందరికీ కూడా విష్ ఆల్ ది బెస్ట్. అండ్ మా చేయి బ్లాక్ బస్టర్ కొడుతున్నారు, అడ్వాన్స్ కంగ్రాట్స్ భయ్య. అలాగే మా విక్కీ అన్న అడ్వాన్స్గా కంగ్రాట్స్ చెప్తున్నాను. అలాగే మా కార్తీక్కి మళ్ళీ చెప్తున్నాను, కార్తీక్ ఎక్కడున్నా సరే నువ్వు వీడియో అన్నా చూడు. విష్ ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాట్స్ అండ్ హోల్ టీమ్. థ్యాంక్ యూ భయ్. జెన్యున్లీ రిఫ్ నా మైండ్లో హమ్ చేస్తున్నాను. లవ్లీ థింగ్, లవ్లీ. చాంది ఇందాక మీడియా వాళ్ళు, ఐ థింక్ మన మీడియా ఫ్రెండ్స్ కొంతమంది అడిగారు ఈ సినిమా ఇంత డిలే అవుతుందంటే అవకాశాలు అని ఏదో అడిగినట్టు గుర్తు. నేను ఒకటే అంటాను గైస్, షీ ఈజ్ వర్క్ ఇన్ అ నేషనల్ అవార్డ్ విన్నింగ్ ఫిలిం. నేషనల్ అవార్డ్ విన్నింగ్ ఫిలిమ్స్ చేస్తూ గామి చేసింది తను. సో బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ చాంది. మోస్ట్ ఇంపార్టెంట్లీ March 8th, శివరాత్రి, ఐఎమ్ గోయింగ్ టు బీ ఇన్ ఎ థియేటర్. ఐఎమ్ గోయింగ్ టు విష్, ప్రే అండ్ చీర్ ఫర్ దిస్ ఫిలిం. అందరం గామి కోసం చీర్ చేద్దాం. ఇక్కడ ఎలా అరుస్తున్నారో థియేటర్లో అంతగానే గట్టిగా అరవాలి. స్పెషల్ ఎఫెక్ట్స్, ప్యాషన్, సినిమా, ఈ సినిమాని ఎంజాయ్ చేద్దాం, ఈ సినిమాని సెలబ్రేట్ చేద్దాం. థ్యాంక్స్ గైస్. థ్యాంక్ యూ సో మచ్. సో ప్రొడ్యూసర్స్ యూవీ క్రియేషన్స్, అలాగే కార్తిక్ గారికి, డైరెక్టర్ విద్యాధర్ గారికి, తమడా వారికి, క్లౌన్ పిక్చర్స్ అందరికీ శుభాకాంక్షలు. లుకింగ్ ఫర్ హాయ్, గుడ్ ఈవినింగ్, అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు మమ్మల్ని సపోర్ట్ చేయడానికి వచ్చిన ప్రతి గెస్ట్కి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. ముందుగా మా సినిమాకి ఇంత మంచి బ్యాకింగ్ ఇచ్చిన యూవీ క్రియేషన్స్కి థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. ఇటువంటి ఒక సినిమాకి ఇలాంటి బ్యాకింగ్ చాలా ముఖ్యం, చాలా అవసరం. సో థ్యాంక్ యూ ఫర్ దాట్. ఫస్ట్ ఎట్ నుంచి స్టార్ట్ చేద్దామని అనుకున్నాను. ఓకే, ఒక బంచ్ ఆఫ్ అబ్బాయిలతోని వారణాసి, కుంభమేళా, లదాఖ్, హిమాలయాస్, ఎప్పుడు స్టార్ట్ అవుతుందో తెలీదు, ఎప్పుడు ఎండ్ అవుతుందో తెలీదు ఈ హోల్ జర్నీ అన్నది. అలా స్టార్ట్ అయింది ఇది. నాకు ఈ హోల్ ప్రాసెస్లోని వన్ ఆఫ్ మై బిగ్గెస్ట్ బ్యాక్ బోన్ మా అమ్మ. సో థ్యాంక్స్ ఫర్ దాట్ అమ్మ. మా డైరెక్టర్ విద్యాధర్, నేను ఆయన్ని 2018లో కలిశాను. ఆర్ కాన్వర్జేషన్స్ సినిమాల గురించి కన్నా మిగతా విషయాల గురించి ఎక్కువ బాగా కాన్వర్జేషన్స్ అవి జరిగేవి. ఇద్దరిది కొంచెం పర్సనాలిటీ సిమిలర్గా అనిపించాయి నాకు. అక్కడి నుంచి ఒక ఫ్రెండ్షిప్ లాంటిది స్టార్ట్ అయింది. 2019లోకి వచ్చేటప్పటికి గామి స్టార్ట్ అయింది. అసలు విద్యాధర్ ఫామ్ చేసుకున్న ఒక విజన్కి తనకి దొరికిన ఒక టీమ్, ఇట్స్ ద పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ హౌ యూ కెన్ మేనిఫెస్ట్. మనం అనుకున్నది మనకి బాగా బలంగా కోరుకుంటే అది నిజం చేయటానికి మొత్తం ప్రపంచం అంతా తలకిందులయ్యి మరీ సాధ్యం చేస్తారు అన్నదానికి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్ విద్యాధర్. అండ్ ఆయన డైరెక్షన్ డిపార్ట్మెంట్ టీమ్, ప్రత్యూష్, అరవింద్, నరేష్ సాహు, వారణాసి మెట్ల మీద కూర్చుని షార్ట్లు చేస్తున్నప్పటి నుంచి హిమాలయాస్లో -40 degrees కార్డుంగ్లా అన్నది వన్ ఆఫ్ ద హైయెస్ట్ మోటరబుల్ పాస్. అక్కడ ఆక్సిజన్ కూడా చాలా తక్కువ ఉంటుంది. అక్కడికి విశ్వక్ నేను వెళ్ళి ఆక్సిజన్ ట్యాంక్స్ పట్టుకొని చేయాల్సిన పరిస్థితుల్లో కూడా చేశాం. ఎందుకంటే అక్కడ ఆక్సిజన్ కంటెంట్ చాలా తక్కువ ఉంటుంది, కళ్ళు తిరిగేస్తూ ఉంటాయి. మనం ఏం మాట్లాడుతున్నామో, మనం నించో ఉంటున్నామో పడిపోతున్నామో తెలియని ఒక పరిస్థితుల్లోని డైలాగులు, ఫేస్లో ఎక్స్ప్రెషన్లు ఇవన్నీ చేయాలి అంటే మాకు వచ్చిన ఆ టీమ్, మా డైరెక్షన్ టీమ్ అండ్ మా డిఓపి డిపార్ట్మెంట్ టీం నుంచి వచ్చిన సపోర్ట్. ఎందుకంటే మాది చాలా చిన్న టీం వెళ్ళింది అక్కడికి. క్యారవాన్స్ ఇవి అవి ఏమీ లేవు. అనవసరమైంది ఒకటి లేదు. సో విద్యాధర్ జాహ్నవి అనే క్యారెక్టర్కి నన్ను కలపడానికి నేను సినిమా చేయాలనుకుంటే కలుపుతా, ఆల్రెడీ చేసేసా. సో రిలాక్స్. సో విద్యాధర్ జాహ్నవి క్యారెక్టర్ నాకు ఇచ్చినందుకు ఐల్ బి ఎటర్నల్లీ గ్రేట్ఫుల్.
బికాజ్ ఒక హిస్టరీలోని మిగిలిపోయే సినిమా అవుతుంది గామి తప్పకుండా. మీరు ఈరోజు చూసే ప్రతి అద్భుతమైన విజువల్స్ ఆల్ బికాజ్ ఆఫ్ విశ్వనాథ్, మా డిఓపి. ఆయనతో నేను మను అనే సినిమా కూడా చేశాను. అసలు ఒక కెమెరాతో ఎంత మ్యాజిక్ చేయొచ్చు, ఒక కాన్వేవ్స్ మన క్యాజువల్ ఫిజిక్స్ ల్యాబ్లో దొరికే ఒక క్యాజువల్ లెన్స్తో ఎంత అద్భుతాలు సృష్టించవచ్చు, ఎంత మ్యాజిక్ క్రియేట్ చేయించవచ్చు విజువల్స్ అన్నది నేను ఫస్ట్ విశ్వనాథ్ దగ్గరే చూశాను. ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ ది ఆర్ట్ ఆఫ్ సినిమాటోగ్రఫీ బికాస్ ఆఫ్ విశ్వనాథ్. యూ ఆర్ సో అండర్ రేటెడ్, యు ఆర్ సో బ్రిలియంట్, బట్ ఐ డోంట్ థింక్ దీని తర్వాత విల్ బి అండర్ రేటెడ్ ఎనీమోర్. మీ టీమ్, మీ విఎఫ్ఎక్స్ టీమ్ సునీల్ గారు అండ్ యువర్ ఎంటైర్ టీమ్ ఆఫ్ వశిష్ఠ, సంపత్, రవికాంత్, ఆ డ్రోన్ వీడియోగ్రఫర్, అజయ్, దిస్ వాజ్ ద డిఓపి డిపార్ట్మెంట్. నెక్స్ట్ మ్యూజిక్, నరేష్ కుమరన్. ఆయనతో నేను 4 ప్రాజెక్ట్స్ చేశా, ఇది 4th ప్రాజెక్ట్. ఎవ్రీ సింగిల్ ప్రాజెక్ట్ ఒకదానికి భిన్నంగా ఇంకోటి ఉంటుంది. ప్రతి దానికి తగ్గట్టు ఒక అద్భుతమైన మ్యూజిక్ ఇవ్వాలంటే దట్ ఈస్ బియాండ్ ఎక్స్పెక్టేషన్ అన్నది సాధ్యం చేసింది మా నరేష్ కుమరన్. ఇట్స్ ఆల్వేస్ అ ప్లెజర్ కొలాబరేటింగ్ విత్ యూ ఓవర్ అండ్ ఓవర్ అగైన్. మా ఆర్ట్ డైరెక్టర్ ప్రవల్య గురించి నేను ఒకటి చెప్పాలి. ప్రతి సెట్ని ఒక రియలిస్టిక్గా మన ముందు ప్రెజెంట్ చేశారంటే దాని వెనకాల వెళ్ళే కష్టం ఇలా అలా ఉండదు, గివెన్ ద కన్స్ట్రెయింట్స్ ఆఫ్ ద ఫిల్మ్. ఓకే, సో ప్రవల్య గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఆర్ట్ డైరెక్టర్తో డైరెక్ట్గా రీచ్ అవుట్ అయ్యి కాన్వర్సేషన్స్ చేసి హ్యాట్స్ అసలు ఎలా చేస్తే మనకి ఇది వర్కౌట్ అవుద్ది, మన బడ్జెట్లో మనకున్న పరిశ్రమలతో మనకున్న టెంపరేచర్ డిఫరెన్స్ అన్నది ఒక సైన్స్లా స్టడీ చేసి షీ క్రియేటెడ్ దిస్ బ్యూటిఫుల్ గామి సెట్స్. దానికి షీ డిజర్వ్స్ అ లాట్ ఆఫ్ క్రెడిట్. ప్రవల్య, థ్యాంక్స్ ఫర్ మేకింగ్ గామి సో బ్యూటిఫుల్. అక్కడ మేము విజువల్గా చూసి స్టంట్స్, కొన్ని సివియర్ స్టంట్స్ అక్కడ చేస్తే అంటే ట్రై చేసాం, కానీ అది కొంచెం ప్రాణానికి హానికరం అని తెలిసి వచ్చి కొన్ని స్టంట్స్ ఇక్కడ చేసినప్పుడు అదే ప్రపంచం, అదే సిచ్యువేషన్, అదే టెక్స్చర్ క్రియేట్ చేయడం అంటే మాటలు కాదండి. సో దానికి షీ డిజర్వ్స్ అ లాట్ మోర్ ప్రైజ్. అండ్ మై కో-స్టార్ విశ్వక్ సేన్, హీ ఈజ్ సచ్ అ సెల్ఫ్ మేడ్ యాక్టర్. చాలా భిన్నంగా తన రోల్స్ చూస్ చేసుకుని చాలా అద్భుతంగా నటిస్తాడు. తనతో ఈ స్క్రీన్ షేర్ చేసుకోవడం లాస్ట్ 5-6 yearsగా తనతో ట్రావెల్ చేయడం, ఇట్స్ బీన్ అన్ అమేజింగ్ జర్నీ. థ్యాంక్స్ విశ్వక్ ఫర్ ఆల్వేస్ గివింగ్, థ్యాంక్ యూ విశ్వక్ ఫర్ ఆల్వేస్ గివింగ్ యువర్ బెస్ట్. మొహమ్మద్ సమాద్ని నేను తుంబాడ్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిల్మ్స్. అండ్ నాకు యాక్చువల్లీ తను ప్లే చేసిన క్యారెక్టర్, తన క్యారెక్టర్ పేరు 333. ఓకే, ఈ క్యారెక్టర్ ఇస్ మై ఫేవరెట్ క్యారెక్టర్ ఇన్ గామి. ఆ క్యారెక్టర్ ఎవరు చేస్తారో నేను స్టోరీ విన్నప్పటి నుంచి చదివినప్పటి నుంచి చాలా వెయిట్ చేశాను. వెన్ ఐ గాట్ టు నో దట్ సమ్మద్ ఈజ్ పార్ట్ ఆఫ్ దిస్, అసలు ఐ వాజ్ వెయిటింగ్ టు మీట్ సమ్మద్. ఇదే ఫస్ట్ టైం నేను తన్ని కలవడం, బట్ ఐ అబ్సల్యూట్లీ లవ్ యువర్ వర్క్. తను సినిమాకి నేను చాలా పెద్ద ఫ్యాన్ని. ఇట్స్ అమేజింగ్ టు మీట్ హిమ్. అండ్ మిగతా యాక్టర్స్ హారిక, మయాంక్, అభిజ్ఞ గారు, వీళ్ళందరూ అసలు నేను డైరెక్ట్ కలిసినప్పుడు నాకు కొంచెం గుర్తుపట్టడానికే టైం పట్టింది. అంటే అంత అద్భుతంగా బ్లెండ్ అయిపోయారు ఆ క్యారెక్టర్స్. ఎందుకంటే నేను చదివాను కాబట్టి స్క్రిప్ట్, ఈచ్ క్యారెక్టర్ని హౌ ఆర్ దే గోయింగ్ టు పుట్ ఇట్, దాన్ని వాళ్ళు ఎలా క్యారీ చేస్తారు అన్నది ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. ఎందుకంటే ఇదంతా డైరెక్టర్ మైండ్లో ఉన్న ప్రపంచం, దాన్ని మనం బయటికి ఎస్టాబ్లిష్ చేయగలం అంటే ఇట్ ఈస్ నాట్ అ జోక్. సో ఐఎమ్ సో గ్లాడ్ టు బీ పార్ట్ ఆఫ్ అ టీమ్ దట్ హ్యాస్ సచ్ ప్యాషనేట్ పీపుల్, సచ్ అంటే ఇంకా ఐఎమ్ ఫాలోయింగ్ షార్ట్ ఆఫ్ వర్డ్స్. బట్ థ్యాంక్ యూ ఫర్ traveling with us for the past 5-6 years. And గామి అయితే తప్పకుండా ఒక వన్స్ ఇన్ అ బ్లూ మూన్ ప్రాబబ్లీ కైండ్ ఆఫ్ అ ఫిల్మ్ అయితే అవుతుంది, మంచి సినిమా అయితే తప్పకుండా అవుతుంది. అండ్ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ చాలా గర్వంగా అనిపిస్తుంది ఇలాంటి ఒక సినిమాలోని భాగం అయినందుకు. అండ్ ఇంత మంచి సపోర్ట్ ఆడియన్స్ నుంచి రావడం చాలా ఆశ్చర్యంగా ఉన్నా, చాలా వెల్కమింగ్గా ఉంది. ఎందుకంటే ఇలాంటి సినిమాలకి ఇలాంటి ఎంకరేజ్మెంట్ ఉంటే ఇంకా ఎంతో మందికి ఇలాంటి మంచి కాన్సెప్ట్స్ ఉన్న వాళ్ళకి దే విల్ ఫైండ్
people backing it up. So that is very important, which takes me to my next point, Karthik Sabrish నేను మను అనే సినిమా నుంచి ట్రావెల్ చేశాం. నాకు ఒక 8 yearsగా తెలుసు ఆయన. హీ బ్రీత్స్ లివ్స్ ఫర్ సినిమా. అతన్ని మించిన ఒక ప్యాషనేట్ ఫిల్మ్ మేకర్ని నేను చాలా తక్కువ మందిని కలుస్తూ ఉంటాను. సో కార్తీక్ ఇక్కడ లేకపోయినా, కార్తీక్ థ్యాంక్ యూ ఫర్ నాట్ జస్ట్ బీయింగ్ అ ప్రొడ్యూసర్ మాత్రమే కాదు, బట్ ప్రతి డిపార్ట్మెంట్లోని ఒక మెంబర్ కింద చేసి మమ్మల్ని చాలా జాగ్రత్తగా చూసి, థ్యాంక్స్ ఫర్ టేకింగ్ ఇట్, థ్యాంక్స్ ఫర్ మేకింగ్ గామి వాట్ ఇట్ ఈస్ టుడే, థ్యాంక్స్ ఫర్ బిలీవింగ్ విద్యాధర్. అండ్ ఆడియన్స్ ప్లీజ్ రేపు థియేటర్కి 8th రండి, చూడండి, థియేటర్లో మిస్ అవ్వకండి. బికాజ్ మీరు ఇంకెక్కడ చూసినా ఆ ఎక్స్పీరియన్స్ మీకు రాదు, నన్ను నమ్మండి. ఓకే, థ్యాంక్ యూ. ఈ ర్యాగింగ్ బాగుంది. ఈ ఫంక్షన్కి హాజరైన తెలుగు సినిమా అభిమానులకి, విశ్వక్ సేన్ గారి అభిమానులకి, అటు నుంచి అరుస్తున్నారు తారక్ గారి అభిమానులకి, అందరికీ కూడా చాలా, ఎందుకంటే నీ అమ్మ హాలీవుడ్లో చేస్తుంటే ఇంటర్స్టెల్లార్ చేస్తున్నారు, మనం ఏంట్రా ఇంట్లో సెల్లార్లో తీసేస్తున్నాం సినిమాలో అనిపిస్తుంది. అలాంటప్పుడు వచ్చిన ఆన్సర్ తెలుగు సినిమా నుంచి గామి. ఎందుకంటే లాస్ట్ మంత్ అంతా మలయాళం సినిమాలను మనం మల్టీప్లెక్స్లు ఎక్కడున్నా పరిగెత్తుకొని ఎంజాయ్ చేసాం. అబ్బా వాళ్ళు సూపర్ విజువల్స్ రా, సూపర్ కాంటెంట్ రా, సూపర్ పెర్ఫార్మెన్స్ రా అని. ఆ కాంటెంట్, ఆ విజువల్స్, ఆ పెర్ఫార్మెన్స్ అన్నీ కలిపితే మన తెలుగు సినిమా పరిశ్రమ నుంచి వచ్చింది గామి. సో ఇలాంటి సినిమాలు అరుదుగా వస్తాయి, వచ్చినప్పుడు ఎంకరేజ్ చేయాలి. ఎందుకంటే 6 నెలలు డేట్లు లేట్ అయిపోతేనే అబ్బా నా సినిమాతో నా కనెక్షన్ అయిపోయింది అనుకున్న వ్యక్తులుండే ఇండస్ట్రీలో 6 సంవత్సరాలు ఆయన హార్డ్ వర్క్కి, ఆయన ప్యాషన్కి, ఆయన కమిట్మెంట్కి, ఆయన డెడికేషన్కి విశ్వక్ సేన్ గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాం. ఎందుకంటే విజయధర్ ఆయన విజువల్స్, ఎందుకంటే ఆయన పటుత్వం తెలుస్తుంది విజువల్స్లో, ఆయన శక్తి సామర్థ్యాలు తెలుస్తున్నాయి. ఆ విజువల్స్ చూస్తుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి. లాస్ట్లో ఆ లైన్ అలా దూకే షాట్ చూస్తుంటే అబ్బా మనం ఎప్పుడెప్పుడు బాక్స్ ఆఫీసు అలా తెరుస్తారా, మనం అలా దూకి టిక్కెట్లు తీసుకుందాం అని తెలుస్తుంది. సో ఈ గామి అనేది ఒక విజువల్ ఎక్స్ట్రాగోంజా. సో ఈ సినిమాకి యూవీ క్రియేషన్స్ వారు అండగా నిలవటం, అలాగే మిత్రుడు తమ్ముడు అయిన ధీరజ్ మొగిలినేని డిస్ట్రిబ్యూషన్ చేయటం నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. అలాగే మన తెలుగుంటి అమ్మాయి చాందిని చౌదరి గారు ఆమె ప్రతిభా పాఠవాలను ప్రదర్శిస్తూ ఈ సినిమాని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళటం చాలా చాలా ఉంది. ఎందుకంటే ఇది వీక్ డే కాదు, వీక్ డే కాకపోయినా పీక్లో మీ కేరింతలు ఉన్నాయంటే ఈ సినిమా మీద ఉన్న లవ్. సో ఈ శివరాత్రి బాక్స్ ఆఫీస్ దగ్గర నవరాత్రిని తలపించాలని, గామి సినిమా ఒక బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటున్నాం. ఇంకో 2-3 పంచులే రాసుకున్నట్టున్నాం, ఒక నిమిషం ఉంది. అలాగే ఈ సినిమా ట్రైలర్ చూస్తుంటే నాకు కొన్ని గుర్తొచ్చాయి, అవి చెప్పేస్తున్నాం. జపాకుశం సంకాశం కస్పేయం మహాదిత్యం తమోగ్నం సరపాపంగనం ప్రణతం దేవాగ్రం ఆదిత్య సోమాయ మంగళాయచ బుధాయ గురు శుక్ర శనిభాష రాహవేతన హర హర మహాదేవ శంభో శంకర. సో ఇలా మన ట్రెడిషన్ని, మన కల్చర్ని ఎలివేట్ చేసే సినిమాలకి ఏమైనా సరే మన ముందు రోజు ఉండి మార్నింగ్ షో టికెట్ కొంటున్నారా లేదా? కొంటున్నారు కదా. సో ఈ శివరాత్రికి మన తెలుగు సినిమా నుంచి వస్తున్న గామిని అందరం బ్లాక్ బస్టర్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అందరికీ వచ్చినందుకు. కొంచెం 5 ఏళ్ళ ఎఫర్ట్ కదా, కొంచెం టైం తీసుకుని ఉన్నాను. బట్ అందరు పాపం నుంచొని ఉన్నారు, కొంచెం గిల్టీగా ఉంది నుంచో పెడతానని. బట్ తొందరగా క్లోజ్ చేయడానికి ట్రై చేస్తాను. సో
చాలా చిన్నగా స్టార్ట్ అయింది, పెద్దగా వెళ్ళింది, అది అందరికీ తెలిసిందే, చాలాసార్లు చెప్తున్నాం. బట్ ఆ చిన్న స్టేజ్లో మమ్మల్ని నమ్మిన క్రౌడ్ ఎవరైతే 100 రూపాయల నుంచి 1,00,000 రూపాయల వరకు అలా ర్యాండంగా పంపారో వాళ్ళ వల్లే ఈ సినిమా జరిగింది. ఐ థింక్ దే ఆర్ ట్రూ సినిమా లవర్స్. ఆ సినిమా లవర్స్ వల్లే ఈ సినిమా ఇట్ హ్యాపెన్. అండ్ ఆ తర్వాత కార్తిక్ ఇక్కడ లేడు, ఆ మనిషి, ఐ డోంట్ నో వాట్ హ్యాపెన్, బట్ ఇట్స్ లైక్ ఒక సిచ్యువేషన్ ఉంది. నేను ఉత్తరాఖండ్ వెళ్ళాలి ఒక గ్లేషియర్ లొకేషన్ స్కౌట్ కోసం. అన్న నేను ఆ లొకేషన్ స్కౌట్కి వెళ్ళాలి అన్నప్పుడు సరే నేను వస్తానని చెప్పి 11 days నాతో పాటు హిమాలయాల్లోకి వచ్చాడు. నాతో పాటు నేను ఏం తింటే అది చేశాడు, నేను తింటే అసలు ఒక నరకం అన్నమాట. అడవిలో పడుకోవడం, అడవిలో నదులు దాటాలి, ప్రవాహాలు దాటాలి, ఆల్ దీస్ థింగ్స్. ఆ జర్నీ చేస్తే మాకు అర్థమైంది ఈ సినిమా ఎన్ని ఫెయిల్యూర్స్, ఎన్ని అటెంప్ట్స్ చేస్తే మనకు పాసిబుల్ అవుతుందని. ఆ ప్రతి ఫెయిల్యూర్ జర్నీలో తను నాతో పాటు కో పార్ట్నర్గా ఉన్నాడు. తన వల్లే జరిగింది. ఆ లాస్ట్కి ఆ ట్రిప్కి అయిన డబ్బులు పాపం తను ఎక్కడి నుంచి అప్పు చేసి మరీ పట్టుకొచ్చాడు 5 lakhs. అది నాకు తర్వాత తెలిసింది. అలా ఈ సినిమా చేయడం కోసం అసలు చాలా ఎక్కడి నుంచి తెచ్చాడో తెలియదు. నాకు అసలు ఒక్క ప్రాబ్లం కూడా రాకుండా ఈ సినిమాని నేను అనుకున్నట్టుగా తీసేలా చేశాడు. ఆఖరికి మా కష్టాలన్నిటికీ లైక్ యూవీ వాజ్ అ ఫైనల్ హోప్. వాళ్ళు వచ్చి అసలు మాకు ఇచ్చిన ఫ్రీడమ్ వాజ్ అమేజింగ్. మేము ఏం చేయాలనుకుంటే అది చేయనిచ్చారు. థ్యాంక్ యూ వికీ అన్న అండ్ వంశీ గారు. లైక్ వాళ్ళు ఇలాంటి సినిమాని ఎంకరేజ్ చేయడం ఇస్ సంథింగ్ హోప్ఫుల్. ఇలాంటి సినిమాలు వాళ్ళు ఇంకా చేయాలని కోరుకుంటున్నాను. అండ్ ఇక్కడ మాకు చాలా ఇనీషియల్ స్టేజ్లో సపోర్ట్ చేసిన ఒక మనిషి గురించి చెప్పాలి. నాగశ్విన్ గారు ఇక్కడ లేరు. ఆయన అసలు ఒక చిన్న పిచ్ వీడియో చూసి మాకు సపోర్ట్ చేసి మా ఆఫీస్కి వచ్చి మా గురించి తెలుసుకొని మమ్మల్ని అసలు ట్రైలర్ లేదు, షూట్ లేదు, ఏమి చూడకుండానే మీరు ఏదో తీస్తున్నారని నమ్మిన వ్యక్తి. ఐ హోప్ టుడే వీ లివ్డ్ అప్ టు హిస్ స్టాండర్డ్స్. థ్యాంక్ యూ నాగేశ్వన్ గారు. సో ఐ థింక్ యాక్టర్స్ మేము స్టార్ట్ చేసిన సిచ్యువేషన్లో మేము డబ్బులు కూడా చాలామందికి ఇచ్చుకోలేము. లైక్ ఫస్ట్ పర్సన్ హూ కేమ్ ఆన్ వాజ్ చాందిని. అప్పుడు తన డబ్బులు కూడా తీసుకోకుండా షీ స్టార్టెడ్ వర్కింగ్ విత్ దిస్. అండ్ చాలామంది యాక్టర్స్ చాలా తక్కువ కాస్ట్కి చేసేవారు. బట్ లేటర్ ఐ థింక్ ఎవ్రీబడి బిలీవ్డ్ ఇన్ ద డ్రీమ్ అండ్ we were able to do what we wanted to do after we got the resources. So my crew, Vishwanath, DOP, తనతో పాటు నేను షార్ట్ ఫిల్మ్స్ నుంచి ట్రావెల్ చేసుకుంటూ వచ్చాను. అండ్ తనకు ఒక ఫోకస్ పుల్లర్ లేకుండా సినిమా తీయడం అనేది ఎంత ఛాలెంజింగ్గా చాలామందికి తెలియదు. అది తన వల్లే జరిగింది. సో మాకు ఒక మానిటర్ కూడా ఉండదు కాదు. లైక్ యూస్ టు వర్క్ విత్ స్మాల్ కెమెరా మానిటర్స్ అండ్ స్టఫ్ లైక్ దట్. అండ్ మై ఎడిటర్, ద మోస్ట్ డిసిప్లిన్డ్ ఎడిటర్, అర్ధరాత్రులు కూడా పనిచేసి అవుట్పుట్లు ఇచ్చి చేసేవాడు. అండ్ సునీల్ ఎక్కడో రాజోల్ నుంచి ఒక చిన్న సిస్టమ్ కొనుక్కొని అక్కడ విఎఫ్ఎక్స్ చేసుకొని సొంతంగా విఎఫ్ఎక్స్ నేర్చుకున్న తను ఇంత పెద్ద సినిమా చేయగలిగాడు తను. సో తన టైలర్లో చూసిన చాలా షార్ట్స్ తను ఒక్కడే కంప్లీట్ చేశాడు. ఒక్క మనిషి అలా చేయడం అనేది ఇట్స్ వెరీ బిగ్ థింగ్. ప్రొడక్షన్ డిజైనర్ ప్రవల్య, నేను క్రియేట్ చేద్దాం అనుకున్న వరల్డ్ చాలా పెద్దది. తన ప్రతి వరల్డ్ని ఒక ఛాలెంజ్లా తీసుకొని ప్రతి ప్రాబ్లమ్ని సాల్వ్ చేసి ఈ వరల్డ్ క్రియేట్ చేయడానికి నాకు చాలా హెల్ప్ చేసింది. మ్యూజిక్ నరేష్ కుమరన్. మ్యూజిక్ మామూలుగా ఒక రీల్ పంపిస్తే మ్యూజిక్ డైరెక్టర్ కంపోజ్ చేసి డైరెక్టర్కి ఇస్తాడు. డైరెక్టర్ విని అది బాగుందో లేదో చెప్తాడు. కానీ నాకు మాత్రం తను ఒక స్పెషల్ ప్రివిలేజ్ ఇచ్చాడు. సో మ్యూజిక్ చేస్తున్న ప్రతి రీల్ వెనకాల నేను వెనకాల కూర్చొని ఇచ్చాడు. తను వెనకాల కూర్చొని ఇచ్చి ఆ ప్రాసెస్ అంతా నన్ను కూర్చోబెట్టుకొని ఇచ్చాడు. నన్ను భరించినందుకు చాలా థ్యాంక్స్ బ్రో. సో దిస్ గామి ఇస్ ద సౌండ్ ట్రాక్ డివెన్ ఫిలిం గూస్ బంప్స్. యా ఒక్కసారి యా ఐ థింక్ యా మా ఏడీస్ మై బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్. ఏడీస్ అని చెప్పలేను. ప్రత్యూష్ కమియర్, హీ ఈజ్ నా విజన్. నేను చూసింది సేమ్ తిన కూడా చూశాడు. గామి నా సినిమా ఎంతో తిన సినిమా కూడా అంతే సినిమా. ఐ హోప్ థ్యాంక్స్ అలాట్ ఫర్ సేయింగ్ దట్ మ్యాన్. అందరికీ అంత బిగ్ హార్ట్ ఉండదు. ఎస్ థ్యాంక్స్ అలాట్, థ్యాంక్స్ అలాట్. నరేష్ అండ్ అరవింద్ కమియర్. అజయ్, వీళ్ళు ఒక ప్రాబ్లం అంటే ఏముండదు. నాకు ఏ ప్రాబ్లం వస్తే వీళ్ళని అడుగుతాను, వీళ్ళు వెళ్ళి సాల్వ్ చేసుకొని పట్టుకొస్తారు. ఐ హోప్
వీళ్ళు నాకు చేసిన సపోర్ట్కి అసలు నేను ఏం చేయగలుగుతాను కూడా నాకు తెలియదు. ఐ హోప్ యూ గైజ్ మేక్ యూర్ ఓన్ ఫిలిమ్స్. నేను కూడా చేయగలిగిన అప్పుడు చేస్తాను. థ్యాంక్ యూ గైజ్. అండ్ ఈ సినిమాలు ఇప్పుడు లేరు వీళ్ళు. సౌండ్ డిపార్ట్మెంట్ సచిన్ సుధాకరన్ అండ్ అరవింద్ మీనన్ మిక్సింగ్ ఇంజనీర్. డాల్బీ అట్మాస్లో ఆడుకుంటారు సినిమా, ఎక్కడెక్కడో తిరుగుతుంటుంది. ఇట్స్ లైక్ కంప్లీట్లీ యూనిక్ ఎక్స్పీరియన్స్ని మీరు ఎక్స్పీరియన్స్ చేస్తారు. ట్రై టు వాచ్ ఇట్ ఇన్ డాల్బీ అట్మాస్ థియేటర్స్. అండ్ సచిన్ సుధాకర్ అండ్ సౌండ్ డిజైనర్ వాళ్ళు చేసిన ఈ వర్క్ చాలా స్పెషల్గా ఉంటుంది, చాలా కేర్ తీసుకొని చేశారు. దిస్ ఐ నీడ్ అ బిగ్ షౌట్ అవుట్ టు దెమ్. సింగ్ సినిమా, లుక్అవుట్ ఫర్ దెమ్. అండ్ కలరిస్ట్ విష్ణు, ఆ విజువల్స్ యొక్క మ్యాజిక్ విష్ణు వల్లే వచ్చింది. హీస్ పెయింటర్లీ టచ్ టు ద ఫిల్మ్ ఇస్ సంథింగ్ వెరీ స్పెషల్. అండ్ ఐ విల్ క్లోజ్ విత్ ఇంకా విశ్వక్. సో విశ్వక్కి ఫోన్ చేశాను ఇలాగా, విశ్వక్ ఐ వాంటెడ్ టు డూ అ ఫిలిం అన్నప్పుడు ఫోన్ ఎవరు నువ్వు అన్నట్టు మాట్లాడాను ఫస్ట్ మాట. ఏంటి మనిషి ఇట్లా మాట్లాడుతున్నాడు అదే అనుకున్నాను. ఓహో దెన్ సరేలే వద్దులే మనిషి మనకు అని చెప్పి లైట్ తీసుకున్నాను నేను. సరే అని చెప్పి తర్వాత ఫోన్ వచ్చింది. డైరెక్ట్గా ఆఫీస్కి వచ్చాడనమాట. ఏంటి మనిషి డెడికేషన్ అనుకున్నాను. సింగిల్ సిట్టింగ్లో స్క్రిప్ట్ చదివాడు, ఆఫీస్ చూశాడు, నేను ఈ సినిమా చేస్తున్నా నీకేం కావాలో చెప్పు అన్నాడు, అంతే. దట్స్ ఇట్. ఇట్స్ అ బ్రిలియంట్ థింగ్ విశ్వక్. అండ్ నేను చాలా టార్చర్ చేశాను, నువ్వు నన్ను అంతే టార్చర్ చేసావు. విశ్వక్ నేను ఒక సీన్ కోసం లిటరలీ ఏడ్చామా. ఆ సీన్ ఐ థింక్ ఇట్స్ వర్తీ. మీరు సినిమాలో చూస్తారు. విశ్వక్ డిడ్ అన్ అమేజింగ్ పర్ఫార్మెన్స్ ఇన్ దిస్ ఫిలిం. హీ డిడ్ అ బ్రిలియంట్ జాబ్ ఫర్ ద ఫిలిం. అండ్ ఇందాక చెప్పడం మర్చిపోయాను, స్పెషల్ స్కెడ్యూల్స్ రాంపి గారు షూట్ చేశారు. ఈ 333 అన్న స్టోరీని ఆయన కంప్లీట్ చేశారు. అండ్ హీఈస్ అమేజింగ్ టెక్నీషియన్. థ్యాంక్ యూ రాంపి గారు. యా. అండ్ ఈ సినిమాలో 2 more కీ రోల్స్ నేను ఇంట్రొడ్యూస్ చేయడం మర్చిపోయాను. హారిక అండ్ సమాద్ కమియర్. వీళ్ళని కూడా నేను చాలా టార్చర్ చేశాను అసలు. థ్యాంక్ యూ గైస్, నన్ను మీరు భరించారు. సో థ్యాంక్ యూ మ్యాన్. హారిక నువ్వు మాట్లాడాలి. అందరికీ నమస్కారం. నేను మీ హారిక. అండ్ ఈ మూవీ గురించి చెప్పాలంటే ముందు దీని వెనకాల ఉన్న లైక్ ఒక మాస్టర్ మైండ్ గురించి చెప్పాలి. ఆ డైరెక్టర్ విద్య అన్న థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ట్రస్టింగ్ మీ విత్ దిస్ రోల్. అండ్ నేను లైక్ ఈ మూవీ తీయడానికి లైక్ 4 years పట్టింది. అని నేను మమ్మీని అడుగుతుండే లైక్ మమ్మ ఎప్పుడు రిలీజ్. మా మమ్మీ ఒకటే చెప్తుంది, హారిక విను, విద్యాధర్ అన్న లైక్ ఒక ఋషి లాంటోడు, తపస్సు చేస్తే ఒక ఫలితం వస్తుంది, ఆ తపస్సు చేసిన తర్వాత వచ్చిన ఫలితం గామి అన్నది మమ్మీ. లైక్ ఆ డైలాగ్ పెట్టుకున్నాను నా దగ్గరే. మేము ఈ మూవీ స్టార్ట్ చేసినప్పుడు ఒక సీడ్ లాగా స్టార్ట్ చేసాము. ఇప్పుడు మహావృక్షమై వస్తుంది మీ ముందుకి గామి. అండ్ నేను కార్తిక్ అన్నకి థ్యాంక్స్ చెప్పుకోవాలి, ఈరోజు రాలేదు. బట్ రియలీ థ్యాంక్ మై ఆల్ టీమ్ అండ్ విశ్వక్ అన్న అండ్ చాందిని అక్క. నేను మీతో యాక్ట్ చేయలేదు, బట్ ఐఎమ్ రియలీ హ్యాపీ టు సీ యూ ఆల్ హియర్. అండ్ యా, దట్స్ ఆల్. థ్యాంక్ యూ. సో మొత్తానికి గామి అంటే ఏంటి, వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్? సో గామి ఇట్స్ అన్ ఇంటెన్స్ ఎమోషనల్ ఫిలిం. ఈ సినిమా ట్యాగ్ లైన్ కోసం నేను ఒక పదం అనుకున్నాను, కానీ మా టీం నన్ను ఇనీషియల్లీ ఆ పదం వాడొద్దు అన్నారు. ఆ పదం బయట వాళ్ళు చెప్తే బాగుంటుంది, మనం చెప్పకూడదు అన్నారు. కానీ మొన్న మిక్సింగ్ స్టేజ్లో నేను సినిమా చూసిన తర్వాత ఆ పదం మీతో చెప్పాలనిపిస్తుంది. ఎపిక్ ఇస్ ద వర్డ్ వీ వాంట్ టు యూజ్. మేము ఒక ఎపిక్ సినిమా తీద్దాం అనుకున్నాం, ట్రై చేసాం, తీసామని నమ్ముతున్నాం. ఎపిక్ సినిమా తీసామో లేదో మార్చ్ అయితే మీరు చూసి చెప్పండి. థ్యాంక్ యూ. ముందుగా ఇక్కడికి సపోర్ట్ చేయడానికి వచ్చిన మీడియా వారందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ పిలవంగానే నో అనకుండా వచ్చిన స్టేజ్ బై థ్యాంక్ యూ సో మచ్. హిట్ 2 కేమ్ ఫర్ హిట్ 1. అండ్ పిలవంగానే వచ్చిన అజయ్ అన్న థ్యాంక్ యూ సో మచ్. అండ్ హనురాఘవపూడి అన్న కూడా ఫ్లైట్ ఉండి హీ హ్యాడ్ టు లీవ్.
అండ్ ఎస్కేఎన్ గారు ఆశీర్వదించడానికి వచ్చిన ఎస్కేఎన్ గారికి కూడా చాలా పెద్ద థ్యాంక్స్. అండ్ నా టీమ్ కాస్ట్ క్రూ అందరికీ థ్యాంక్స్ చెప్పాలని ఉంది. లేట్ అవుతుంది, అందరు నిల్చున్నారు. కాకపోతే అందరికంటే ముందు ఒక మనిషి మాటలు గుడ్డిగా నమ్మింది నేను ఒకటే సార్ నా జీవితం మొత్తంలో. జస్ట్ ఒక మనిషి మాటల్ని గుడ్డిగా నమ్మిన, ఆ మనిషి వాయిస్లో ఉన్న నిజాయితీని నమ్మిన, దాని రిజల్టే ఈరోజు నా లైఫ్లో గామే ఉండడం. విద్య, నేను లైఫ్లో చాలామంది మంచోళ్ళని కలిసిన, గొప్పోళ్ళని కలిసిన, డబ్బున్నోళ్ళని కలిసిన, సంపద ఉన్నోళ్ళని కలిసిన, అంటే డబ్బు లేకపోయినా కూడా గొప్పగా బతికేటోళ్ళని కలిసిన, బట్ లైఫ్లో మోస్ట్ హానెస్ట్ పర్సన్ నేను ఒకరిని కలిసిన అంటే నా జీవితం మొత్తంలో ది ఫస్ట్ పర్సన్ నేను చెప్పే పేరు ఒకటే, విద్యాధర్. ఆయన గొప్ప ఫిలిం మేకర్ అయి ఉండొచ్చు, గొప్ప టెక్నీషియన్ అయి ఉండొచ్చు, కాకపోతే నాకు తెలిసినంత వరకు ఒక గొప్ప మనిషిన. నాకు ఈ సినిమాకి ఫస్ట్ నేను సంపాదించుకుంది ఒక గ్రేట్ ఫ్రెండ్ అండ్ గ్రేట్ వెల్ విషర్ అండ్ గ్రేట్ ఫ్యామిలీ మెంబర్ నేను సంపాదించుకున్న విద్య. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేను ఏది స్టార్ట్ చేసిన విద్యతోనే స్టార్ట్ అవుతుంది. అండ్ నా డిఓపి విశ్వనాథ్, మేమందరం చేస్తున్నప్పుడు నాకు తెలిసి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చూసి ఏదో చేస్తున్నాం అనుకున్నారు, కానీ బట్ విజువల్ నేను రోజు అక్కడదక్కడ చూసినప్పుడు కూడా సో ప్రౌడ్ ఆఫ్ యూ మ్యాన్. నేను ఇక్కడ థ్యాంక్స్ చెప్దామని నీకు ఎప్పుడు చెప్పలేదు, బట్ దిస్ గై విల్ ఆల్సో గో టు ప్లేసెస్. కంగ్రాచులేషన్స్ ఇన్ అడ్వాన్స్. గామి గురించి ఎవరైనా మాట్లాడితే ఇప్పుడు ఎల్లుండి దాకా మాట్లాడుతున్న ప్రతి కాంప్లిమెంట్లో ఫస్ట్ నీ పేరే వస్తుంది. సో ఐ హోప్ యూ రీచ్ హియర్, యూ అరైవ్. థ్యాంక్ యూ సో మచ్ భరించినందుకు. అండ్ సినిమా ఎందుకో నేను నమ్మిన మనం స్టార్ట్ చేద్దాము, ఒక మంచి సినిమా దానిపైన చేసుకుంటుంది అనిపించింది. అందుకే విక్కీ అన్న చూసినట్టుండు. విక్కీ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. నౌ ఫిలిం హ్యాస్ గాట్ హిస్ బిగ్ స్టేజ్. థ్యాంక్ యూ సో మచ్. నేను అనుకున్నా మనం చేసుకుంటూ పోతే దానికి ఆ వైబ్రేషన్ ఫ్రీక్వెన్సీని మ్యాచ్ అయ్యే ప్యాషన్ ఉన్న ఫిల్మ్ మేకర్ ఎవరో ఒకళ్ళు ప్రొడ్యూసర్స్ నుండి కూడా వస్తారని. బట్ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ దట్ వండర్ఫుల్ పర్సన్. అండ్ మ్యూజిక్ నరేష్ చంపేసినావు. నేను మధ్యాహ్నం సినిమా చూసిన, టెర్రిఫిక్. నువ్వేం చేసినావు నీకు తెలియదు, నాకు తెలుసు. నేను చెప్తున్నా, మీకు థియేటర్లో చాలాసార్లు మీకు ఫోన్ వస్తుంటే జేబులో పెట్టేస్తారు ఫోను. ఎందుకంటే ఒక క్యారెక్టర్ హోల్డ్ చేస్తుంది మిమ్మల్ని, లేకపోతే ఒకసారి సౌండ్ హోల్డ్ చేస్తుంది, లేకపోతే ఎవడు ఏం చేయకపోతే మీకు ఒక ల్యాండ్స్కేప్ హోల్డ్ చేస్తుంది. కానీ సినిమాలో ప్రతి నిమిషం ఏదో ఒకటి హోల్డ్ చేస్తుంది మిమ్మల్ని. అండ్ ఐ వాజ్ సర్ప్రైజ్డ్. నేను ఫస్ట్ నా కళ్ళలో నీళ్ళు తిరిగినాయి, అండ్ చాలా రోజుల తర్వాత నా కళ్ళలో నీళ్ళు తిరిగినాయి. హారిక, ఈ అమ్మాయిని గుర్తుపెట్టుకోండి. మీరు చాలా 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 అప్రిషియేట్ చేస్తారు తిన్న పర్ఫార్మెన్స్ని. తన క్యారెక్టర్ పేరు రూమా. హ్యాట్స్ ఆఫ్, చింపేసిన యాక్టింగ్. అండ్ దిస్ బాయ్ ఫ్రమ్ తుంబాద్. సో మీకు ఓపెన్ చేసేదిస్తే వచ్చి, ఈ సినిమా ఎవరి కథలో కాదండి, మా ముగ్గురు కథలే. సో మీకు గుర్తుండాల్సింది సిటీ 333 అండ్ హారిక యాజ్ ఉమా అండ్ విశ్వక్ సేన్ యాజ్ శంకర్. సో మీరు సినిమాలో వచ్చిన తర్వాత మాటి మాటికి చూసేది మా ముగ్గురినే, కనెక్ట్ అయ్యేది మా ముగ్గురికే. సో థ్యాంక్ యూ సో మచ్. నేను మళ్ళీ ఇక్కడ నిల్చోబెట్టేస్తా. సో గుర్తుపెట్టుకోండి మా ముగ్గురు ముఖాలు, ఎందుకంటే సినిమా బిగినింగ్ నుండి ఎవరో మా ముగ్గురులో ఎవరినో ఒకరు మీకు కనిపిస్తూ ఉంటాము. అంటే సినిమా చూసినందుకు ఈరోజు మధ్యాహ్నం నేను డైరెక్ట్ చూద్దాం అనుకున్నాను ఈ సినిమా. ఈరోజు సినిమా మధ్యాహ్నం చూసింది ఎందుకంటే మిమ్మల్ని మిస్గైడ్ చేయొద్దు, లేదా ఎక్కువ చెప్పొద్దు, తక్కువ చెప్పొద్దు. సినిమా చూస్తే నిజాయితీగా నా నుండి ఒక మాట వస్తుంది, అది మీకు చెప్పాలనిపించింది. సినిమా మీకు అర్థం కాకుండా ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది, ఇక్కడ ఎండ్ అవుతుంది.
అది ఎంతమందికి అవుతుంది, ఎంతమంది మాలాగా ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఆ ట్రావెల్ని ఎంజాయ్ చేస్తారు అనేది నేను కూడా మార్చి క్యూరియస్గా వెయిట్ చేస్తున్నా. డెఫినెట్లీ చాలా చాలా నిజాయితీగా తీసిన సినిమా ఇది. మా యాజ్ ఎ టీమ్ చాలాసార్లు చాలా రిస్కులు తీసుకున్నాము. అంటే చాలా పెద్ద రిస్కులు అంటే ఇంకా మీరు చాలా పెద్ద రిస్క్ అనుకోండి, అంత పెద్ద రిస్కులు తీసుకున్నాం. అవన్నీ పే ఆఫ్ చేసినాయి అండ్ ఆ భగవంతుడు చూసిండు అనుకుంటా అవన్నీ. లేకపోతే లీప్ ఇయర్ రోజు ట్రైలర్ లాంచ్ అవ్వడు, మహాశివరాత్రి రోజు మా సినిమా రిలీజ్ అవ్వడు, ఇది మేము ఎవ్వరము ప్లాన్ చేయలేదు అసలు. సో డెఫినెట్లీ మాకు అందరికీ తెలియకుండా మా నిజాయితీకి ఏదో సూపర్ పవర్ యాడ్ అయింది. అండ్ ఈరోజు సినిమా చూసినప్పుడు లాస్ట్లో ఐ కేమ్ విత్ అ హెవీ హార్ట్. అది ఇట్ వాజ్ అ మిక్స్డ్ ఎమోషన్. చాలా హ్యాపీగా ఉండే, చాలా ప్రౌడ్గా ఉండే, చాలా సంతోషంగా ఉండే. డెఫినెట్లీ మేము ఎంత నిజాయితీగా తీసినామో అంత నిజాయితీగా మా ఆడియన్స్ కూడా దీన్ని యాక్సెప్ట్ చేస్తారు. కొత్త సినిమా చూడాలి అనుకునే వాళ్ళకి, వరల్డ్ క్రాఫ్ట్ మాట్లాడేటోళ్ళకి అందరికీ దిస్ ఫిలిం ఈజ్ గోయింగ్ టు గివ్ యూ లైక్ హెవీ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. మీకు మెల్లిగా వచ్చేస్తారు సినిమాలోకి. మా అందరి కథలు అర్థమైన తర్వాత ఒక పేస్ సెట్ అవుతుంది సినిమాకి. మీరు డెఫినెట్లీ గర్వపడే సినిమా అవుతుంది. సినిమా రీకాల్ వాల్యూ ఉంటుంది. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా మిమ్మల్ని హాంట్ చేస్తుంది. March 8th గామి వరల్డ్ వైడ్ థియేట్రికల్ రిలీజ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ శేషన్న. మళ్ళీ వన్స్ మోర్ నేను ఎవ్వరికి ఫోన్ చేయలే, డైరెక్ట్ నీకే చేసిన. నాకెందుకో లైక్ మనం అంటే నేను ఒక సైక్లో హీరోయిన్ ఉండే అండ్ ఆ సైక్ నాకంటే ముందు ఈయనలోనే చూస్తుండే. లైక్ హౌ వి రైట్, హౌ వి ట్రై టు ఫకింగ్ ప్రూవ్ అవర్ సెల్ఫ్ అగైన్ అండ్ అగైన్ లైక్ వితౌట్ డిపెండింగ్ ఆన్ ఎనీవన్ అనిపిస్తుంది. సో డెఫినెట్లీ యూ ఇన్స్పైర్డ్ మీ ఇన్ ద బిగినింగ్ ఆఫ్ మై కెరియర్. నేను అందుకే ఈరోజు ఎవరిని పిలవాలి అనిపిస్తే ఐ థాట్ లైక్ శేష్ని పిలవాలి అని. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఫర్ కమింగ్. లవ్ యూ మీ అందరికీ. March 8th కలుద్దాం, సినిమా చూద్దాం. నేను బేసిక్ ఈరోజు మధ్యాహ్నం సినిమా చూసినా సగం మాట్లాడదామన్న విషయాలు మర్చిపోయినా. బట్ డెఫినెట్లీ లాస్ట్లో ఇది బరువెక్కిపోయి థ్యాంక్స్ రా, కాలు మీద పడలే. అరే వాడు నార్మల్గానే వచ్చింది రా, తోసేకండి. ఇస్తా పోయేటప్పుడు ఇస్తారా? సో అది March 8th థియేటర్కి వచ్చేయండి. సీ యూ ఆల్ ఇన్ థియేటర్స్. ఈ గామిని ఒక గొప్ప గమ్యానికి చేరుస్తారని మేము మా టీం మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ చాందిని గురించి ఒకటి మాట్లాడాలి. చాందిని చౌదరి అందరం మొగలమే టీంలో. షీ వాజ్ ద ఓన్లీ గర్ల్. లిటరలీ హెల్ప్ కానీ, సాయం అడగడానికి కానీ, తెలిసిన వాళ్ళు కానీ ఏ అమ్మాయి లేకుండే. చాలా కరేజ్ అండ్ చాలా స్టబర్నెస్ ఉండాలి దానికోసం. చాందిని థ్యాంక్ యూ సో మచ్. యూ హ్యావ్ బీన్ వన్ ఆఫ్ ద గ్రేట్ కో-స్టార్ ఫర్ మీ. మార్నింగ్ నుండి సాయంత్రం దాకా మేము నీళ్ళు తాగి నచ్చింది తిని తిరుగుతుండే. ఆ అమ్మాయికి అంతమంది బాయ్స్ హైయెస్ట్ ఆల్టిట్యూడ్ హిమాలయస్కి వెళ్ళినా కూడా ఆ అమ్మాయి పొద్దున్న నుండి నీళ్ళు తాగేది కాదు. నీళ్ళు తాగితే వాష్రూమ్ యూజ్ చేయాల్సి వచ్చేది. వాష్రూమ్ యూజ్ చేయడానికి అక్కడ వీల్లేదు కాబట్టి నైట్ 8ంటికి ఇంటికి వెళ్ళేటోళ్ళం, పొద్దున్న 7ంటికి ఇంట్లో నుండి బయలుదేరితే. అప్పటి వరకు చాలాసార్లు నీళ్ళు తాగేది కాదు. చాలాసార్లు షీ యూస్ టు హోల్డ్ హర్ సెల్ఫ్ ఫ్రమ్ గోయింగ్ టు వాష్రూమ్ ఈవినింగ్ వరకు. హ్యాట్స్ ఆఫ్ టు యూ. అండ్ మేబీ దిస్ మహాశివరాత్రి ఈజ్ ఆల్సో ఏ ఉమెన్స్ డే. సో మా టీం అందరి తరఫున ఆర్ గ్రేట్ రెస్పెక్ట్ టువర్డ్స్ అవర్ ఉమెన్ ఇన్ అవర్ ఫిలిం. అండ్ రండి థియేటర్ రండి, చూద్దాం. ప్రతిసారి చేసినట్టు ఈసారి కూడా కొత్త ఏదో ట్రై చేసిన. 6 కొడితే చాలా మందికి బ్యాటింగ్ ఛాన్స్ వస్తుంది. లెట్స్ సీ వాట్ విల్ హ్యాపెన్. థ్యాంక్ యూ సో మచ్. సుమ గారు ఇందాక నా దగ్గర రావట్లేదండి మీరు. అంటే మీకు నా కళ్ళల్లో చూసి చెప్పండి మీకు అసలు కాదు, ఎంత క్యారెక్టర్లో లీనం అయితే మాత్రం హ్యూమన్ టచ్ అంటే ద బిగ్గెస్ట్ ఫియర్ అని, హ్యూమన్ టచ్ అంటే ద బిగ్గెస్ట్ విష్ అని చెప్పి దాన్ని ఇలా తెచ్చుకుంటారా కళ్ళల్లోకి? టచ్ లేకుండా ఏం చేయొచ్చు అని ఈరోజు తెచ్చుకున్నాను అందుకే. బట్ థ్యాంక్ యూ సో మచ్ సుమ గారు. నా ప్రతి సినిమాకి వచ్చి ఆదరిస్తుంటారు. అండ్ మోర్ దెన్ ఎనీథింగ్ మీరు ఒకరోజు నాకు మెసేజ్ కొట్టింది, యు ఆర్ నో లెస్ దెన్ రోషన్ ఫర్ మీ అని. నాకు ఆ రోజు ఐ లిటరల్లీ మూవ్డ్ ఎ లాట్.
బట్ నేను కూడా చెప్తున్నా, మీరు కూడా నాకు మా అమ్మ కంటే ఏం తక్కువ కాదు. ఐ రియలీ లవ్ యూ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్. ప్రతిసారి మీరు ఒక పెద్ద హీరో, చిన్న హీరో, వీడు వాడు అని ఏముండదు. నేను బిగినింగ్ నుండి మీరు నన్ను గొప్పగానే చూసిర్రు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. Thank you. థ్యాంక్ యూ. రేపు మాత్రం నాకు కానీ శేష్కి కానీ కళ్ళకలకలు వస్తే ఇప్పుడే కొడుకు లాంటి వాడు అన్నారు, తల్లిలాగా మాత్రం తీసుకెళ్ళారు. రండి రండి ఇచ్చేస్తారు. థ్యాంక్ యూ. అండ్ విశ్వక్ చెప్పినటువంటి ఒక మాట, మీరు మైండ్ పెట్టి మొదలు పెడతారు సినిమాని చూడడం, కానీ గుండెకి గట్టిగా తగులుతుంది అని. ఎస్, ట్రైలర్ అలాగే ఉంది. అండ్ ఐఎమ్ షూర్ దిస్ ఇస్ గోయింగ్ టు టచ్ అవర్ హార్ట్. అండ్ శేష్ చాలా ఓపిక్గా ముందుగా ఇక్కడికి సపోర్ట్ చేయడానికి వచ్చిన మీడియా వారందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ పిలవంగానే నో అనకుండా వచ్చిన తేజ్ భాయ్ థ్యాంక్ యూ సో మచ్. హిట్ 2 కేమ్ ఫర్ హిట్ 1. అండ్ పిలవంగానే వచ్చిన అజయ్ అన్న థ్యాంక్ యూ సో మచ్. అండ్ హనురాఘవపూడి అన్న కూడా ఫ్లైట్ ఉండి హీ హ్యాడ్ టు లీవ్. అండ్ ఎస్కేఎన్ గారు ఆశీర్వదించడానికి వచ్చిన ఎస్కేఎన్ గారికి కూడా చాలా పెద్ద థ్యాంక్స్. అండ్ నా టీమ్, కాస్ట్, క్రూ అందరికీ థ్యాంక్స్ చెప్పాలని ఉంది. లేట్ అవుతుంది, అందరు నిల్చున్నారు. కాకపోతే అందరికంటే ముందు ఒక మనిషి మాటలు గుడ్డిగా నమ్మింది నేను ఒకటే సార్ నా జీవితం మొత్తంలో. జస్ట్ ఒక మనిషి మాటల్ని గుడ్డిగా నమ్మిన, ఆ మనిషి వాయిస్లో ఉన్న నిజాయితీని నమ్మిన, దాని రిజల్టే ఈరోజు నా లైఫ్లో గామే ఉండడం. విద్య, నేను లైఫ్లో చాలామంది మంచోళ్ళని కలిసిన, గొప్పోళ్ళని కలిసిన, డబ్బున్నోళ్ళని కలిసిన, సంపద ఉన్నోళ్ళని కలిసిన, అంటే డబ్బు లేకపోయినా కూడా గొప్పగా బతికేటోళ్ళని కలిసిన, బట్ లైఫ్లో మోస్ట్ హానెస్ట్ పర్సన్ నేను ఒకరిని కలిసిన అంటే నా జీవితం మొత్తంలో ది ఫస్ట్ పర్సన్ నేను చెప్పే పేరు ఒకటే, విద్యాధర్. ఆయన గొప్ప ఫిలిం మేకర్ అయి ఉండొచ్చు, గొప్ప టెక్నీషియన్ అయి ఉండొచ్చు, కాకపోతే నాకు తెలిసినంత వరకు ఒక గొప్ప మనిషిన. నాకు ఈ సినిమాకి ఫస్ట్ నేను సంపాదించుకుంది ఒక గ్రేట్ ఫ్రెండ్ అండ్ గ్రేట్ వెల్ విషర్ అండ్ గ్రేట్ ఫ్యామిలీ మెంబర్ నేను సంపాదించుకున్న విద్య. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేను ఏది స్టార్ట్ చేసిన విద్యతోనే స్టార్ట్ అవుతుంది. అండ్ నా డిఓపి విశ్వనాథ్, మేమందరం చేస్తున్నప్పుడు నాకు తెలిసి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చూసి ఏదో చేస్తున్నాం అనుకున్నారు, కానీ బట్ విజువల్ నేను రోజు అక్కడదక్కడ చూసినప్పుడు కూడా సో ప్రౌడ్ ఆఫ్ యూ మ్యాన్. నేను ఇక్కడ థ్యాంక్స్ చెప్దామని నీకు ఎప్పుడు చెప్పలేదు, బట్ దిస్ గై విల్ ఆల్సో గో టు ప్లేసెస్. కంగ్రాచులేషన్స్ ఇన్ అడ్వాన్స్. గామి గురించి ఎవరైనా మాట్లాడితే ఇప్పుడు ఎల్లుండి దాకా మాట్లాడుతున్న ప్రతి కాంప్లిమెంట్లో ఫస్ట్ నీ పేరు వస్తుంది. సో ఐ హోప్ యూ రీచ్ హియర్, యూ అరైవ్. థ్యాంక్ యూ సో మచ్ భరించినందుకు. అండ్ సినిమా ఎందుకో నేను నమ్మిన, మనం స్టార్ట్ చేద్దాము, ఒక మంచి సినిమా దానిపైన చేసుకుంటుంది అనిపించింది. అందుకే విక్కీ అన్న చూసినట్టుండు. విక్కీ అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న. నౌ ఫిలిం హ్యాస్ గాట్ హిస్ బిగ్ స్టేజ్. థ్యాంక్ యూ సో మచ్. నేను అనుకున్నా మనం చేసుకుంటూ పోతే దానికి ఆ వైబ్రేషన్ ఫ్రీక్వెన్సీని మ్యాచ్ అయ్యే ప్యాషన్ ఉన్న ఫిల్మ్ మేకర్ ఎవరో ఒకళ్ళు ప్రొడ్యూసర్స్ నుండి కూడా వస్తారని. బట్ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ దట్ వండర్ఫుల్ పర్సన్. అండ్ మ్యూజిక్ నరేష్ చంపేసినావు. నేను మధ్యాహ్నం సినిమా చూసిన, టెర్రిఫిక్. నువ్వేం చేసినావు నీకు తెలియదు, నాకు తెలుసు. నేను చెప్తున్నా, మీకు థియేటర్లో చాలాసార్లు మీకు ఫోన్ వస్తుంటే జేబులో పెట్టేస్తారు ఫోను. ఎందుకంటే ఒక క్యారెక్టర్ హోల్డ్ చేస్తుంది మిమ్మల్ని, లేకపోతే ఒకసారి సౌండ్ హోల్డ్ చేస్తుంది, లేకపోతే ఎవడు ఏం చేయకపోతే మీకు ఒక ల్యాండ్స్కేప్ హోల్డ్ చేస్తుంది. కానీ సినిమాలో ప్రతి నిమిషం ఏదో ఒకటి హోల్డ్ చేస్తుంది మిమ్మల్ని. అండ్ ఐ వాజ్ సర్ప్రైజ్డ్. నేను ఫస్ట్ నా కళ్ళల్లో నీళ్ళు తిరిగినాయి, అండ్ చాలా రోజుల తర్వాత నా కళ్ళల్లో నీళ్ళు తిరిగినాయి. హారిక, ఈ అమ్మాయిని గుర్తుపెట్టుకోండి, మీరు చాలా 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 అప్రిషియేట్ చేస్తారు తిన్న పర్ఫార్మెన్స్ని. తన క్యారెక్టర్ పేరు రూమా.
హ్యాట్స్ ఆఫ్. చింపేసిన యాక్టింగ్. అండ్ దిస్ బాయ్ ఫ్రమ్ తుంబాద్. సో మీకు ఓపెన్ చేసేదిక్తే వచ్చింది. ఈ సినిమా ఎవరి కథలో కాదండి, మా ముగ్గురు కథలే. సో మీకు గుర్తుండాల్సింది సిటీ 333 అండ్ హారిక యాజ్ ఉమా అండ్ విశ్వక్ సేన్ యాజ్ శంకర్. సో మీరు సినిమాలో వచ్చిన తర్వాత మాటి మాటికి చూసేది మా ముగ్గురినే, కనెక్ట్ అయ్యేది మా ముగ్గురికే. సో థ్యాంక్ యూ సో మచ్. నేను మళ్ళీ ఇక్కడ నిల్చోబెట్టేస్తా. సో గుర్తుపెట్టుకోండి మా ముగ్గురు ముఖాలు, ఎందుకంటే సినిమా బిగినింగ్ నుండి ఎవరో మా ముగ్గురులో ఎవరినో ఒకరు మీకు కనిపిస్తూ ఉంటాము. అంటే సినిమా చూసినందుకు ఈరోజు మధ్యాహ్నం నేను డైరెక్ట్ చూద్దాం అనుకున్నాను ఈ సినిమా. ఈరోజు సినిమా మధ్యాహ్నం చూసింది ఎందుకంటే మిమ్మల్ని మిస్గైడ్ చేయొద్దు, లేదా ఎక్కువ చెప్పొద్దు తక్కువ చెప్పొద్దు. సినిమా చూస్తే నిజాయితీగా నా నుండి ఒక మాట వస్తుంది, అది మీకు చెప్పాలనిపించింది. సినిమా మీకు అర్థం కాకుండా ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది, ఇక్కడ ఎండ్ అవుతుంది. అది ఎంతమందికి అవుతుంది, ఎంతమంది మాలాగా ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఆ ట్రావెల్ని ఎంజాయ్ చేస్తారు అనేది నేను కూడా మార్చేది క్యూరియస్గా వెయిట్ చేస్తున్నా. డెఫినెట్లీ చాలా చాలా నిజాయితీగా తీసిన సినిమా ఇది. మా యాజ్ ఎ టీమ్ చాలాసార్లు చాలా రిస్కులు తీసుకున్నాము. అంటే చాలా పెద్ద రిస్కులు అంటే ఇంకా మీరు చాలా పెద్ద రిస్క్ అనుకోండి, అంత పెద్ద రిస్కులు తీసుకున్నాం. అవన్నీ పే ఆఫ్ చేసినాయి అండ్ ఆ భగవంతుడు చూసిండు అనుకుంటా అవన్నీ. లేకపోతే లీప్ ఇయర్ రోజు ట్రైలర్ లాంచ్ అవ్వడు, మహాశివరాత్రి రోజు మా సినిమా రిలీజ్ అవ్వడు, ఇది మేము ఎవ్వరము ప్లాన్ చేయలేదు అసలు. సో డెఫినెట్లీ మాకు అందరికీ తెలియకుండా మా నిజాయితీకి ఏదో సూపర్ పవర్ యాడ్ అయింది. అండ్ ఈరోజు సినిమా చూసినప్పుడు లాస్ట్లో ఐ కేమ్ విత్ అ హెవీ హార్ట్. అది ఇట్ వాజ్ అ మిక్స్డ్ ఎమోషన్. చాలా హ్యాపీగా ఉండే, చాలా ప్రౌడ్గా ఉండే, చాలా సంతోషంగా ఉండే. డెఫినెట్లీ మేము ఎంత నిజాయితీగా తీసినామో అంత నిజాయితీగా మా ఆడియన్స్ కూడా దీన్ని యాక్సెప్ట్ చేస్తారు. కొత్త సినిమా చూడాలి అనుకునే వాళ్ళకి, వరల్డ్ క్రాఫ్ట్ మాట్లాడేటోళ్ళకి అందరికీ దిస్ ఫిలిం ఈజ్ గోయింగ్ టు గివ్ యూ లైక్ హెవీ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. మీకు మెల్లిగా వచ్చేస్తారు సినిమాలోకి. మా అందరి కథలు అర్థమైన తర్వాత ఒక పేస్ సెట్ అవుతుంది సినిమాకి. మీరు డెఫినెట్లీ గర్వపడే సినిమా అవుతుంది. సినిమా రీకాల్ వాల్యూ ఉంటుంది. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా మిమ్మల్ని హాంట్ చేస్తుంది. March 8 గామి వరల్డ్ వైడ్ థియేట్రికల్ రిలీజ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ శేషన్న. మళ్ళీ వన్స్ మోర్ నేను ఎవరికి ఫోన్ చేయలే, డైరెక్ట్ నీకే చేసిన. నాకెందుకో లైక్ మనం అంటే నేను ఒక సైక్లో హీరోయిన్ ఉండే అండ్ ఆ సైక్ నాకంటే ముందు ఈయనలోనే చూస్తుండే. లైక్ హౌ వి రైట్, హౌ వి ట్రై టు ఫకింగ్ ప్రూవ్ అవర్ సెల్ఫ్ అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్, లైక్ వితౌట్ డిపెండింగ్ ఆన్ ఎనీ వన్ అనిపిస్తుంది. సో డెఫినెట్లీ యూ ఇన్స్పైర్డ్ మీ ఇన్ ద బిగినింగ్ ఆఫ్ మై కెరియర్. నేను అందుకే ఈరోజు ఎవరిని పిలవాలి అనిపిస్తే ఐ థాట్ లైక్ శేష్ని పిలవాలి అని. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఫర్ కమింగ్. లవ్ యూ మీ అందరికీ. March 8 కలుద్దాం, సినిమా చూద్దాం. నేను బేసిక్ ఈరోజు మధ్యాహ్నం సినిమా చూసినా సగం మాట్లాడదామన్న విషయాలు మర్చిపోయినా. బట్ డెఫినెట్లీ లాస్ట్లో ఇది బరువెక్కిపోయి థ్యాంక్స్ రా, కాలు మీద పడలే. అరే వాడు నార్మల్గానే వచ్చిండ్రా, తోసేకండి. ఇస్తా పోయేటప్పుడు ఇస్తారా? సో అది March 8 థియేటర్కి వచ్చేయండి. సీ యూ ఆల్ ఇన్ థియేటర్స్. ఈ గామిని ఒక గొప్ప గమ్యానికి చేరుస్తారని మేము మా టీం మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ చాందిని గురించి ఒకటి మాట్లాడాలి. చాందిని చౌదరి అందరం మొగలమే టీంలో. షీ వాజ్ ద ఓన్లీ గర్ల్. లిటరలీ హెల్ప్కి కానీ సాయం అడగడానికి కానీ తెలిసిన వాళ్ళు కానీ ఏ అమ్మాయి లేకుండే. చాలా కరేజ్ అండ్ చాలా స్టబర్నెస్ ఉండాలి దానికోసం. చాందిని థ్యాంక్ యూ సో మచ్. యూ హ్యావ్ బీన్ వన్ ఆఫ్ ద గ్రేట్ కో-స్టార్ ఫర్ మీ. మార్నింగ్ నుండి సాయంత్రం దాకా మేము నీళ్ళు తాగి నచ్చింది తిని తిరుగుతుండే. ఆ అమ్మాయికి అంతమంది బాయ్స్ హైయెస్ట్ ఆల్టిట్యూడ్ హిమాలయస్కి వెళ్ళినా కూడా ఆ అమ్మాయి పొద్దున్న నుండి నీళ్ళు తాగేది కాదు. నీళ్ళు తాగితే వాష్రూమ్ యూజ్ చేయాల్సి వచ్చేది.
వాష్రూమ్ యూజ్ చేయడానికి అక్కడ వీలు లేదు కాబట్టి నైట్ 8ంటికి ఇంటికి వెళ్ళేటోళ్ళం, పొద్దున్న 7ంటికి ఇంట్లో నుండి బయలుదేరితే అప్పటి వరకు చాలాసార్లు నీళ్ళు తాగేది కాదు. చాలాసార్లు షీ యూస్ టు హోల్డ్ హర్ సెల్ఫ్ ఫ్రమ్ గోయింగ్ టు వాష్రూమ్ ఈవినింగ్ వరకు. హ్యాట్స్ ఆఫ్ టు యూ. అండ్ మేబీ దిస్ మహాశివరాత్రి ఈజ్ ఆల్సో ఏ ఉమెన్స్ డే. సో మా టీం అందరి తరఫున ఆర్ గ్రేట్ రెస్పెక్ట్ టువర్డ్స్ అవర్ ఉమెన్ ఇన్ అవర్ ఫిలిం. అండ్ రండి థియేటర్ రండి చూద్దాం. ప్రతిసారి చేసినట్టు ఈసారి కూడా కొత్తగా ఏదో ట్రై చేసిన. 6 కొడితే చాలా మందికి బ్యాటింగ్ ఛాన్స్ వస్తుంది. లెట్స్ సీ వాట్ విల్ హ్యాపెన్. థ్యాంక్ యూ సో మచ్. సుమ గారు ఇందాక నా దగ్గర రావట్లేదండి మీరు. అంటే మీకు నా కళ్ళలో చూసి చెప్పండి మీకు అసలు కాదు, ఎంత క్యారెక్టర్లో లీనం అయితే మాత్రం హ్యూమన్ టచ్ అంటే ద బిగ్గెస్ట్ ఫియర్ అని, హ్యూమన్ టచ్ అంటే ద బిగ్గెస్ట్ విష్ అని చెప్పి దాన్ని ఇలా తెచ్చుకుంటారా కళ్ళల్లోకి? టచ్ లేకుండా ఏం చేయొచ్చు అని ఈరోజు తెచ్చుకున్నాను అందుకే. అది బట్ థ్యాంక్ యూ సో మచ్ సుమ గారు. నా ప్రతి సినిమాకి వచ్చి ఆదరిస్తుంటారు. అండ్ మోర్ దెన్ ఎనీథింగ్ మీరు ఒకరోజు నాకు మెసేజ్ కొట్టింది యు ఆర్ నో లెస్ దెన్ రోషన్ ఫర్ మీ అని. నాకు ఆ రోజు ఐ లిటరల్లీ మూవ్డ్ ఎ లాట్. బట్ నేను కూడా చెప్తున్నా, మీరు కూడా నాకు మా అమ్మ కంటే ఏం తక్కువ కాదు. ఐ రియలీ లవ్ యూ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్. ప్రతిసారి మీరు ఒక పెద్ద హీరో, చిన్న హీరో, వీడు వాడు అని ఏముండదు. నేను బిగినింగ్ నుండి మీరు నన్ను గొప్పగానే చూసిర్రు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. రేపు మాత్రం నాకు కానీ శేష్కి కానీ కళ్ళకలగలు వస్తే ఇప్పుడే కొడుకు లాంటి వాడు అన్నారు, తల్లిలాగా మాత్రం తీసుకెళ్ళారు. రండి ఇచ్చేసి. థ్యాంక్ యూ. అండ్ విశ్వక్ చెప్పినటువంటి ఒక మాట, మీరు మైండ్ పెట్టి మొదలు పెడతారు సినిమాని చూడడం, కానీ గుండెకి గట్టిగా తగులుతుంది అని. ఎస్, ట్రైలర్ అలాగే ఉంది. అండ్ ఐఎమ్ షూర్ దిస్ ఈస్ గోయింగ్ టు టచ్ అవర్ హార్ట్స్. అండ్ శేష్ చాలా ఓపిక్గా Am I blocking him? Suma garu, firstly I was very happy that you are hosting today. Big fan. It's your amazing energy you have. Yeah. So production designer ante telidu evarki, usually art director antaru. I really owe to Karthik and the director for believing in me. Being a woman, it's not easy to earn the trust so easily. They believed in me, and which pushed me to build what I built in terms of sets. We had an amazing team environment. Core crew and untadi like Pratyush, Ajay, Sunil, and producer and director included, Arvind, Naresh. Every day we used to just put songs on set and build sets. That's a kick-ass, sorry for the word, environment to be in, to work like this and give you that quality. Actors, each and every one of them were very, very, very cooperative. We've used a lot of unconventional materials, and I want to థ్యాంక్ యూ అందరికీ వచ్చినందుకు. కొంచెం 5 ఏళ్ళ ఎఫర్ట్ కదా, కొంచెం టైం తీసుకుని ఉన్నాను. బట్ అందరు పాపం నుంచొని ఉన్నారు, కొంచెం గిల్టీగా ఉంది నుంచోబెడతానని. బట్ తొందరగా క్లోజ్ చేయడానికి ట్రై చేస్తాను. సో చాలా చిన్నగా స్టార్ట్ అయింది, పెద్దగా వెళ్ళింది, అది అందరికీ తెలిసిందే, చాలాసార్లు చెప్తున్నాం. బట్ ఆ చిన్న స్టేజ్లో మమ్మల్ని నమ్మిన క్రౌడ్ ఎవరైతే 100 రూపాయల నుంచి 1,00,000 రూపాయల వరకు అలా ర్యాండంగా పంపారో వాళ్ళ వల్లే ఈ సినిమా జరిగింది. ఐ థింక్ దే ఆర్ ట్రూ సినిమా లవర్స్. ఆ సినిమా లవర్స్ వల్లే ఈ సినిమా ఇట్ హ్యాపెన్. అండ్ ఆ తర్వాత కార్తిక్ ఇక్కడ లేడు, ఆ మనిషి. ఐ డోంట్ నో వాట్ హ్యాపెన్, బట్ ఇట్స్ లైక్ ఒక సిచ్యువేషన్ ఉంది. నేను ఉత్తరాఖండ్ వెళ్ళాలి ఒక గ్లేషియర్ లొకేషన్ స్కౌట్ కోసం. అన్న నేను ఆ లొకేషన్ స్కౌట్కి వెళ్ళాలి అన్నప్పుడు, సరే నేను వస్తానని చెప్పి 11 days నాతో పాటు హిమాలయాల్లోకి వచ్చాడు. నాతో పాటు నేను ఏం తింటే అది చేశాడు, నేను తింటే అసలు ఒక నరకం అనమాట. అడవిలో పడుకోవడం, అడవిలో నదులు దాటాలి, ప్రవాహాలు దాటాలి, ఆల్ దీస్ థింగ్స్. ఆ జర్నీ చేస్తే మాకు అర్థమైంది ఈ సినిమా ఎన్ని ఫెయిల్యూర్స్, ఎన్ని అటెంప్ట్స్ చేస్తే మనకు పాసిబుల్ అవుతుందని. ఆ ప్రతి ఫెయిల్యూర్ జర్నీలో తను నాతో పాటు కో పార్ట్నర్గా ఉన్నాడు. తన వల్లే జరిగింది. ఆ లాస్ట్కి ఆ ట్రిప్కి అయిన డబ్బులు పాపం తను ఎక్కడి నుంచో అప్పు చేసి మరీ పట్టుకొచ్చాడు 5 lakhs. అది నాకు తర్వాత తెలిసింది. అలా ఈ సినిమా చేయడం కోసం అసలు చాలా
ఎక్కడి నుంచి తెచ్చాడో తెలియదు. నాకు అసలు ఒక్క ప్రాబ్లం కూడా రాకుండా ఈ సినిమాని నేను అనుకున్నట్టుగా తీసేలా చేశాడు. ఆఖరికి మా కష్టాలన్నిటికీ లైక్ యూవీ వాజ్ అ ఫైనల్ హోప్. వాళ్ళు వచ్చి అసలు మాకు ఇచ్చిన ఫ్రీడమ్ వాజ్ అమేజింగ్. మేము ఏం చేయాలనుకుంటే అది చేయనిచ్చారు. థ్యాంక్ యూ విద్య అన్న అండ్ వంశీ గారు. లైక్ వాళ్ళు ఇలాంటి సినిమాని ఎంకరేజ్ చేయడం ఇస్ సంథింగ్ హోప్ఫుల్. ఇలాంటి సినిమాలు వాళ్ళు ఇంకా చేయాలని కోరుకుంటున్నాను. అండ్ ఇక్కడ మాకు చాలా ఇనీషియల్ స్టేజ్లో సపోర్ట్ చేసిన ఒక మనిషి గురించి చెప్పాలి. నాగశ్విన్ గారు ఇక్కడ లేరు. ఆయన అసలు ఒక చిన్న పిచ్ వీడియో చూసి మాకు సపోర్ట్ చేసి మా ఆఫీస్కి వచ్చి మా గురించి తెలుసుకొని మమ్మల్ని అసలు ట్రైలర్ లేదు, షూట్ లేదు, ఏమి చూడకుండానే మీరు ఏదో తీస్తున్నారని నమ్మిన వ్యక్తి. ఐ హోప్ టుడే వీ లివ్డ్ అప్ టు హిస్ స్టాండర్డ్స్. థ్యాంక్ యూ నాగశ్విన్ గారు. సో ఐ థింక్ యాక్టర్స్ మేము స్టార్ట్ చేసిన సిచ్యువేషన్లో మేము డబ్బులు కూడా చాలామందికి ఇచ్చుకోలేము. లైక్ ఫస్ట్ పర్సన్ హూ కేమ్ ఆన్ వాజ్ చాందిని. అప్పుడు తన డబ్బులు కూడా తీసుకోకుండా షీ స్టార్టెడ్ వర్కింగ్ విత్ దిస్. అండ్ చాలామంది యాక్టర్స్ చాలా తక్కువ కాస్ట్కి చేసేవారు. బట్ లేటర్ ఐ థింక్ ఎవ్రీబడి బిలీవ్డ్ ఇన్ ద డ్రీమ్ అండ్ వీ వర్ ఏబుల్ టు డూ వాట్ వీ వాంటెడ్ టు డూ ఆఫ్టర్ వీ గాట్ ద రిసోర్సెస్. సో మై క్రూ, విశ్వనాథ్ డిఓపి, తనతో పాటు నేను షార్ట్ ఫిల్మ్స్ నుంచి ట్రావెల్ చేసుకుంటూ వచ్చాను. అండ్ తనకు ఒక ఫోకస్ పుల్లర్ లేకుండా సినిమా తీయడం అనేది ఎంత ఛాలెంజింగ్గా చాలామందికి తెలియదు. అది తన వల్లే జరిగింది. సో మాకు ఒక మానిటర్ కూడా ఉండదు కాదు. లైక్ యూస్ టు వర్క్ విత్ స్మాల్ కెమెరా మానిటర్స్ అండ్ స్టఫ్ లైక్ దట్. అండ్ మై ఎడిటర్, ద మోస్ట్ డిసిప్లిన్డ్ ఎడిటర్, అర్ధరాత్రులు కూడా పనిచేసి అవుట్పుట్లు ఇచ్చి చేసేవాడు. అండ్ సునీల్ ఎక్కడో రాజోల్ నుంచి ఒక చిన్న సిస్టమ్ కొనుక్కొని అక్కడ విఎఫ్ఎక్స్ చేసుకొని సొంతంగా విఎఫ్ఎక్స్ నేర్చుకున్న తను ఇంత పెద్ద సినిమా చేయగలిగాడు తను. సో తన ట్రైలర్లో చూసిన చాలా షార్ట్స్ తను ఒక్కడే కంప్లీట్ చేశాడు. ఒక్క మనిషి అలా చేయడం అనేది ఇట్స్ వెరీ బిగ్ థింగ్. ప్రొడక్షన్ డిజైనర్ ప్రవల్య, నేను క్రియేట్ చేద్దాం అనుకున్న వరల్డ్ చాలా పెద్దది. తన ప్రతి వరల్డ్ని ఒక ఛాలెంజ్లా తీసుకొని ప్రతి ప్రాబ్లమ్ని సాల్వ్ చేసి ఈ వరల్డ్ క్రియేట్ చేయడానికి నాకు చాలా హెల్ప్ చేసింది. మ్యూజిక్ నరేష్ కుమరన్. మ్యూజిక్ మామూలుగా ఒక రీల్ పంపిస్తే మ్యూజిక్ డైరెక్టర్ కంపోజ్ చేసి డైరెక్టర్కి ఇస్తాడు. డైరెక్టర్ విని అది బాగుందో లేదో చెప్తాడు. కానీ నాకు మాత్రం తను ఒక స్పెషల్ ప్రివిలేజ్ ఇచ్చాడు. సో మ్యూజిక్ చేస్తున్న ప్రతి రీల్ వెనకాల నేను వెనకాల కూర్చొని ఇచ్చాడు. తను వెనకాల కూర్చొని ఇచ్చి ఆ ప్రాసెస్ అంతా నన్ను కూర్చోబెట్టుకొని ఇచ్చాడు. నన్ను భరించినందుకు చాలా థ్యాంక్స్ బ్రో. సో this Gami is a soundtrack driven film. Goosebumps. Yeah. Sorry. Yeah, I think. Yeah. My ADs, my biggest strength, ADs అని చెప్పలేను. Pratyush, come here. He is నా విజన్ నేను చూసింది సేమ్ తను కూడా చూశాడు. గామి నా సినిమా ఎంతో తిన సినిమా కూడా అంతే సినిమా. ఐ హోప్ థ్యాంక్స్ లాట్ ఫర్ సేయింగ్ దట్ మ్యాన్. అందరికీ అంత బిగ్ హార్ట్ ఉండదు. ఎస్, థ్యాంక్స్ లాట్, థ్యాంక్స్ లాట్. నరేష్ అండ్ అరవింద్, కమ్ హియర్. అజయ్, వీళ్ళు ఒక ప్రాబ్లం అంటే ఏముండదు. నాకు ఏ ప్రాబ్లం వస్తే వీళ్ళని అడుగుతాను, వీళ్ళు వెళ్ళి సాల్వ్ చేసుకొని పట్టుకొస్తారు. ఐ హోప్ వీళ్ళు నాకు చేసిన సపోర్ట్కి అసలు నేను ఏం చేయగలుగుతాను కూడా నాకు తెలియదు. ఐ హోప్ యూ గైజ్ మేక్ యువర్ ఓన్ ఫిలిమ్స్. నేను కూడా చేయగలిగిన అప్పుడు చేస్తాను. థ్యాంక్ యూ గైస్. అండ్ ఈ సినిమాలు ఇప్పుడు లేరు వీళ్ళు. సౌండ్ డిపార్ట్మెంట్ సచిన్ సుధాకరన్ అండ్ అరవింద్ మీనన్, మిక్సింగ్ ఇంజనీర్. డాల్బీ అట్మాస్లో ఆడుకుంటారు సినిమా. ఎక్కడెక్కడో తిరుగుతుంటుంది. ఇట్స్ లైక్ కంప్లీట్లీ యూనిక్ ఎక్స్పీరియన్స్ని మీరు ఎక్స్పీరియన్స్ చేస్తారు. ట్రై టు వాచ్ ఇట్ ఇన్ డాల్బీ అట్మాస్ థియేటర్స్. అండ్ సచిన్ సుధాకర్ అండ్ సౌండ్ డిజైనర్, వాళ్ళు చేసిన ఈ వర్క్ చాలా స్పెషల్గా ఉంటుంది. చాలా కేర్ తీసుకొని చేశారు. దిస్ ఐ నీడ్ అ బిగ్ షౌట్ అవుట్ టు దెమ్. సింగ్ సినిమా, లుక్అవుట్ ఫర్ దెమ్. అండ్ కలరిస్ట్ విష్ణు, ఆ విజువల్స్ యొక్క మ్యాజిక్ విష్ణు వల్లే వచ్చింది. హీస్ పెయింటర్లీ టచ్ టు ద ఫిల్మ్ ఇస్ సంథింగ్ వెరీ స్పెషల్. అండ్ ఐ విల్ క్లోజ్ విత్ ఇంకా విశ్వక్. సో విశ్వక్కి ఫోన్ చేశాను ఇలాగా, విశ్వక్ ఐ వాంటెడ్ టు డూ అ ఫిలిం అన్నప్పుడు ఫోన్ ఎవరు నువ్వు అన్నట్టు మాట్లాడాను ఫస్ట్ మాట. ఏంటి మనిషి ఇట్లా మాట్లాడుతున్నాడు అది అనుకున్నాను.
ఓహో దెన్ సరేలే వద్దులే మనిషి మనకు అని చెప్పి లైట్ తీసుకున్నాను నేను. సరే అని చెప్పి తర్వాత ఫోన్ వచ్చింది. డైరెక్ట్గా ఆఫీస్కి వచ్చాడనమాట. ఏంటి మనిషి డెడికేషన్ అనుకున్నాను. సింగిల్ సిట్టింగ్లో స్క్రిప్ట్ చదివాడు, ఆఫీస్ చూశాడు, నేను ఈ సినిమా చేస్తున్నా నీకేం కావాలో చెప్పు అన్నాడు. అంతే, దట్స్ ఇట్. ఇట్స్ అ బ్రిలియంట్ థింగ్ విశ్వక్. అండ్ నేను చాలా టార్చర్ చేశాను, నువ్వు నన్ను అంతే టార్చర్ చేసావు. విశ్వక్ నేను ఒక సీన్ కోసం లిటరలీ ఏడ్చామా? ఆ సీన్ ఐ థింక్ ఇట్స్ వర్తీ. మీరు సినిమాలో చూస్తారు. విశ్వక్ డిడ్ అన్ అమేజింగ్ పర్ఫార్మెన్స్ ఇన్ దిస్ ఫిలిం. హీ డిడ్ అ బ్రిలియంట్ జాబ్ ఫర్ ద ఫిలిం. అండ్ ఇందాక చెప్పడం మర్చిపోయాను, స్పెషల్ స్కెడ్యూల్స్ రాంపి గారు షూట్ చేశారు. ఈ 333 అన్న స్టోరీని ఆయన కంప్లీట్ చేశారు. అండ్ హీఈస్ అమేజింగ్ టెక్నీషియన్. థ్యాంక్ యూ రాంపి గారు. యా, అండ్ ఈ సినిమాలో 2 more కీ రోల్స్ నేను ఇంట్రొడ్యూస్ చేయాలి మర్చిపోయాను. హారిక అండ్ సమాద్ కమియర్. వీళ్ళని కూడా నేను చాలా టార్చర్ చేశాను అసలు. థ్యాంక్ యూ గైస్, నన్ను మీరు భరించారు. సో థ్యాంక్ యూ మ్యామ్. హారిక నువ్వు మాట్లాడాలి. అందరికీ నమస్కారం. నేను మీ హారిక. అండ్ ఈ మూవీ గురించి చెప్పాలంటే ముందు దీని వెనకాల ఉన్న లైక్ ఒక మాస్టర్ మైండ్ గురించి చెప్పాలి. ఆ డైరెక్టర్ విద్య అన్న థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ట్రస్టింగ్ మీ విత్ దిస్ రోల్. అండ్ నేను లైక్ ఈ మూవీ తీయడానికి లైక్ 4 years పట్టింది. అని మమ్మీని అడుగుతుండే లైక్ మమ్మ ఎప్పుడు రిలీజ్. మా మమ్మీ ఒకటే చెప్తుంది, హారిక విను, విద్యాధర్ అన్న లైక్ ఒక ఋషి లాంటోడు. తపస్సు చేస్తే ఒక ఫలితం వస్తుంది, ఆ తపస్సు చేసిన తర్వాత వచ్చిన ఫలితం గామి అన్నది మమ్మీ. ఆ లైక్ ఆ డైలాగ్ పెట్టుకున్నాను నా దగ్గరే. మేము ఈ మూవీ స్టార్ట్ చేసినప్పుడు ఒక సీడ్ లాగా స్టార్ట్ చేసాము. ఇప్పుడు మహావృక్షమై వస్తుంది మీ ముందుకి గామి. అండ్ నేను కార్తిక్ అన్నకి థ్యాంక్స్ చెప్పుకోవాలి, ఈరోజు రాలేదు. బట్ రియలీ థ్యాంక్ మై ఆల్ టీమ్ అండ్ విశ్వక్ అన్న అండ్ చాందిని అక్క. నేను మీతో యాక్ట్ చేయలేదు, బట్ ఐఎమ్ రియలీ హ్యాపీ టు సీ యూ ఆల్ హియర్. అండ్ యా, దట్స్ ఆల్. థ్యాంక్ యూ. సో మొత్తానికి గామి అంటే ఏంటి, వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్? సో గామి ఇట్స్ అన్ ఇంటెన్స్ ఎమోషనల్ ఫిలిం. ఈ సినిమా ట్యాగ్ లైన్ కోసం నేను ఒక పదం అనుకున్నాను, కానీ మా టీం నన్ను ఇనీషియల్లీ ఆ పదం వాడొద్దు అన్నారు. ఆ పదం బయట వాళ్ళు చెప్తే బాగుంటుంది, మనం చెప్పకూడదు అన్నారు. కానీ మొన్న మిక్సింగ్ స్టేజ్లో నేను సినిమా చూసిన తర్వాత ఆ పదం మీతో చెప్పాలనిపిస్తుంది. ఎపిక్ ఇస్ ద వర్డ్ వీ వాంట్ టు యూజ్. మేము ఒక ఎపిక్ సినిమా తీద్దాం అనుకున్నాం, ట్రై చేసాం, తీసామని నమ్ముతున్నాం. ఎపిక్ సినిమా తీసామో లేదో మార్చి అయితే మీరు చూసి చెప్పండి. థ్యాంక్ యూ. సినిమా ఇలాంటి టెక్నీషియన్స్ వర్క్ చేయబట్టే. సో సునీల్ ప్లీజ్. అండ్ థ్యాంక్స్ సుమక్క. ఎప్పుడు టీవీలో చూడటమే, దిస్ వాజ్ ద ఫస్ట్ టైం. రియల్గా ఇంకా బాగున్నానులే. అండ్ ఫ్రమ్ మై టీమ్ నేను ఫస్ట్ థ్యాంక్ఫుల్ ఫీల్ అయ్యి మా ప్రొడ్యూసర్ కార్తీక్ అన్న. సో వాట్ ఎవర్ ద థింగ్స్ కమ్ వాచ్ ఇన్ థియేటర్స్ అండ్ ఎంకరేజెస్. న్యూ కంటెంట్ రావాలన్నది మా ఎస్, ఐ గాట్ ఇట్ అండి. ఇలాంటి న్యూ కంటెంట్ రావాలని, కానీ ప్రీ రిలీజ్కి ఓల్డ్ యాంకరే ఉండాలని. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఎవ్రీబడి. థ్యాంక్ యూ సో మచ్. ఓల్డ్ అంటే ఏజ్లో కాదు, అర్థమైందా, సీనియారిటీలో. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ట్రైలర్ లాంచ్ అయిన తర్వాత మనలాగానే చూసినటువంటి జనం అంతా ఒక్కసారి సరే ఎట్లా చేశారు, ఎప్పుడు చేశారు, ఏంటిది అని అవాక్కయ్యారు. ఒకసారి రియాక్షన్స్ అంతా చూద్దాం. అయితే ఒక వైబ్ సెట్ అయిపోయింది. ఖచ్చితంగా చూడాల్సినటువంటి సినిమా అని అందరూ లిస్ట్లో పెట్టేసుకున్నారు. March 8వ తారీఖు రెడీ అయిపోయారు ఫర్ రిలీజింగ్ ఆఫ్ Gami. And once again special thanks to all our sponsors, KLM Fashion Mall, Keep Loving More proudly presents the pre-release event of Gami powered by WhatsApp Media. Our associate sponsors are Priya Gold, jewelry partners are Vegasri Gold and Diamonds. Our health partners are Yoda Diagnostics Pharmacy Clinic on Call. Music is on Aditya Music. Our PROs are Vamsi Shekhar. And event is organized by Shreyas Media, Bharat's #1 events and movie promotions company. ఇక సినిమాకి వర్క్ చేసినటువంటి వేరే టెక్నీషియన్స్ విషయానికి వస్తే బిఫోర్ దట్ సినిమాలో వర్క్ చేసిన యాక్టర్స్ వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. మయాంక్ టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. అండ్ అలాగే మన యాక్టర్ సమ్మత్ని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఆర్ తుంబాడ్
అండ్ మీరు కానీ డైరెక్టర్ కానీ ఒకటే చెప్తున్నారు, రిలీజ్ తర్వాత ఆ బడ్జెట్ చెప్తాం మీకు, అవును సర్ప్రైజ్ అవుతారని. వై? అదేం లేదు సార్, చిన్న కంటెస్టెంట్ అదేంటి చిన్న కాంటెస్ట్ పెడదామని, గెస్ ద బడ్జెట్ అని. ప్రమోషనల్ మెటీరియల్ అది అంతే. యా విద్యాధర్ గారు హాయ్. హలో విద్యాధర్ గారు హాయ్. చెప్పండి. డైరెక్టర్ సార్ రీసెంట్గా రాజమౌళి గారిని కూడా మీరు కలిసారు కదా, ఎస్ ఎస్ ఆయన స్పెషల్గా స్టోరీ పెట్టారు గామి గురించి. అవునండి. సో ఆఫ్ ద రికార్డ్ ఇంకా ఏం చెప్పారు సినిమా గురించి, ఆ విజువల్స్ గురించి? నథింగ్ అండి, హీ వాజ్ రియలీ కైండ్. మా ప్రొడ్యూసర్ చెప్పారు దట్ వి గాట్ ఎ కాల్ ఫ్రమ్ రాజమౌళి గారు అని చెప్పి. సో వి గాట్ ఎ ఇంట్రెస్టింగ్ ఛాన్స్ టు విజిట్ హిమ్. ఆయన ఆఫీస్కి వెళ్ళడం జరిగింది, ఆయన పనిలో ఉన్నారు, బట్ హీ కేమ్ అ సైడ్, హీ కేమ్ ఫర్ అస్ అండ్ హీ స్పెండ్ టైమ్ అండ్ లిసన్ టు అస్. మేము ఏం చేసామో మమ్మల్ని చాలా హానెస్ట్గా అప్రిషియేట్ చేశారు, అండ్ దట్ వాస్ అ వెరీ కైండ్ జెస్చర్ ఫ్రమ్ హిమ్. సో యా. డైరెక్టర్ గారు మీకే, Yeah. ఇంతకు ముందు వచ్చిన ఎవడే సుబ్రహ్మణ్యం సినిమా లాగా ఇది ఉందని అంటున్నారు. వినిపించట్లేదండి ఒకసారి. ఇంతకు ముందు ఎవడే సుబ్రహ్మణ్యం అని ఒక సినిమా అవునవును. ఉంది యా కదా, యా. కొద్దిగా ఆ లైన్లో ఉందని అంటున్నారు. రెండో క్వశ్చన్, మీరు ప్రేక్షకులకి కొంచెమైనా కథ ఇవ్వాలి కదా. ఇప్పుడు మీరు రాజమౌళిని కలిశారు కదా, రాజమౌళి ప్రతి సినిమా కూడా కథ ముందే రివీల్ చేస్తారు ఆయన ప్రెస్ మీట్లో. మీరు అసలు సినిమా గురించి ఏమీ చెప్పకుండా సినిమా చూడండి, ట్రైలర్ నచ్చితే మీరు చూడండి అంటున్నారు కదా. కొంచెమైనా కథ రివీల్ చేస్తే ప్రేక్షకుడికి ఇంకా కొంచెం సినిమాకి రావాలని కొంచెం బుద్ధి పుడుతుందేమో. ఖచ్చితంగా అండి, మేము ట్రైలర్లో పోస్టర్లో చెప్పడానికి ట్రై చేసింది అదే. ఎక్కడెక్కడైనా పోస్టర్ ఉంటే మీకు అర్థమవుతుంది. హిస్ బిగ్గెస్ట్ ఫియర్ ఈజ్ హ్యూమన్ టచ్, హిస్ డీపెస్ట్ డిజైర్ ఈజ్ ఆల్సో హ్యూమన్ టచ్. అతనికి ఏం కావాలో, అతని అతిపెద్ద భయం ఏంటో కూడా చాలా క్లియర్గా ఉంటుంది. సింప్లెస్ట్గా మా సినిమా కాన్సెప్ట్ అదే అనమాట. సో శంకర్ అనే అతను ఒక అఘోరా, తన మనిషి స్పర్శ అనుభవించలేడు. తనకది ఆ స్పర్శను వెతుక్కుంటూ ఆ సమస్యను తీర్చుకోవడానికి తను చేయాల్సిన అడ్వెంచరస్ జర్నీ గామి. దీంతోపాటు మనకి వేరే కథలు, వేరే పాత్రలు కూడా అవుతుంటాయి. సో అవన్నీ ఎలా లింక్ అయ్యా అన్నది మోస్ట్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మీరు ఫిలింలో. సో బేసిక్గా అదండి. ప్రొడ్యూసర్ కార్తీక్ గారు అబ్సెంట్. హాయ్ అండి అందరికీ. ఇప్పుడు హాయ్ డార్లింగ్స్ అంటే కేసు పెట్టచ్చు అంట, అందుకే ఇప్పుడు యాక్చువల్లీ ఇండిపెండెంట్ ఫిలిం మేకర్స్ కానివ్వండి, ఈ క్రౌడ్ ఫండింగ్ ఫిలిమ్స్ అనేవి అవి కూడా ఇండస్ట్రీలో ఒక భాగమే. క్రౌడ్ ఫండింగ్ మూవీస్ చాలా వస్తూ ఉంటాయి, మీకు ఎవరికీ తెలియదు. యూట్యూబ్లో కూడా ఎక్కువ రిలీజ్ అవుతూ ఉంటాయి. అంటే ఎప్పుడో కెరీర్ స్టార్టింగ్లో విశ్వక్ గారికి మూవీ ఇది క్రౌడ్ ఫండింగ్ మూవీలో చేద్దామని అనుకుని అది అలా జరుగుతూ వచ్చి 4-5 ఇయర్స్ గామి తాలూకు అంటే వర్క్ 4-5 ఇయర్స్ జరుగుతూ ఉండగా విశ్వక్ సేన్ గారు ఆయన చాలా అంటే పెద్ద హీరో అయిపోయారు. చాలామంది తప్పించుకోవడానికి చూస్తారు, అంటే మేబీ ఇంతకుముందు కూడా జరిగినాయి చాలా అలా. కానీ ఆయన ముందుండి ఈ మూవీని అన్నీ చూసుకుని నడిపిస్తున్నారంటే వెరీ గ్రేట్ విశ్వక్జీ. గామి నేను ఫస్ట్ పోస్టర్ చూసినప్పుడు ఇది ఏంటి సినిమా, అసలు జానర్ ఏంటి అని అనుకున్నా. నాకు ఒక 2 ఇయర్స్ బ్యాక్ మంగళవారం ఇంకా స్టార్ట్ అవ్వడానికి ముందే ఈ సినిమా తాలూకు కో ప్రొడ్యూసర్లు కలిసినప్పుడు వేరే చోట వాళ్ళని అడిగా ఈ మూవీ గురించి, ఏంటి కాన్సెప్ట్ ఏంటి, అసలు ఏంటిది ఇవన్నీ కూడా. సో నేను షాక్ అయ్యా. అంటే వాళ్ళు చెప్పిన దానికి ఏమాత్రం తగ్గలేదు. నేను ఇప్పుడు లాస్ట్ టైం టేజర్ చూసినప్పుడు కానీ ట్రైలర్ చూసినప్పుడు కానీ కొన్ని విజువల్ చూస్తుండగా నాకు తెలుసు విజువలైజేషన్ ఎంత కష్టమో ఒక మూవీకి. అది చాలా కష్టం, ఇటువంటి న్యూ కాన్సెప్ట్లకి ఇంకా కష్టం. డైరెక్టర్ సూపర్ అండి అసలు. మీరు అసలు అంటే ఒక ప్రాజెక్ట్ మీద 5-6 ఇయర్స్ ఉండడం గ్రేట్. ఇంకా దాన్ని ఈరోజు అందరూ మెచ్చేటట్టు అందరికీ చాలా ఏంటి మూవీ అని చూడాలనే ఒక క్యూరియాసిటీ అయితే ఉంది. మీకు మళ్ళీ యూవీ క్రియేషన్స్ తోడవడం అనేది యాక్చువల్లీ లక్కీ. ఈ సినిమా 100% మీరు అందరూ థియేటర్ తలుపులు బద్దలు కొట్టుకునైనా వెళ్ళి చూడండి.
యూజ్ కలెక్షన్స్ ఇవ్వండి, ఓపెనింగ్స్ ఇవ్వండి, మూవీ ఇటువంటి మూవీస్ని ఎంకరేజ్ చేయండి. అందరూ కొత్త వాళ్ళు చాలామంది కలిసి చేసిన మూవీ అనుకుంటుంది. కాన్సెప్ట్ మూవీస్ వైజ్గా ఇది వరకు తమిళ ఇండస్ట్రీ చాలా ముందు ఉండేది. 100% చెప్తా, ఈరోజు ఇండియాలోనే తెలుగు ఇండస్ట్రీయే ముందుంది. మనకి కమర్షియల్ సినిమాలు వస్తున్నాయి, ఎవరు టచ్ చేయలేని పాయింట్స్ తీసుకుని టచ్ చేస్తున్నాం మేము కొన్ని పాయింట్స్. వాటన్నిటికీ కారణం ఆడియన్స్ చూస్తున్నారు అనే ఒక కారణంతో మేము మూవీ చేస్తున్నాం. మీరు ఈ గామిని ఇచ్చేయండి, ఇంకో 10 సినిమాలు వస్తాయి డెఫినెట్లీ. అందులో విశ్వ లాంటి హీరో మీరు అంటే ఇటువంటి సినిమాలు చేయడం వల్ల ఇంకా హీరోస్ అందరూ కూడా ఎక్స్పెరిమెంట్లు చేయడానికి ముందుకు వస్తారు. సో అది అవన్నీ కూడా ఆడియన్స్ చేతిలో ఉంది. మీరు చూడాలి, ఈ సినిమాని 100% ఇచ్చేయాలి. గామి టీం అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ కూడా అడ్వాన్స్గా. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ ఈవినింగ్. హలో, గుడ్ ఈవినింగ్ అండి. థ్యాంక్స్ టు ఆల్ ద మీడియా హూ హ్యాస్ కమ్ హియర్ అండ్ ఆల్ ద గెస్ట్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ యద్భావం తద్భవతి అంటారు. విద్య చాలా గొప్పగా కోరుకున్నట్టున్నాడు, అందుకని అంత గొప్పగా ఉంది. విజువల్ కూడా చాలా బాగుంది. సో హ్యూజ్ రెస్పెక్ట్ ఫర్ యూ విద్య. నాకు ఈ సినిమా గురించి ఫస్ట్ నాకు తెలిసింది, నాకు విశ్వకు కూడా పరిచయం లేనప్పుడు చాందిని బాగా పరిచయం. చాందినిని అడిగాను ఫస్ట్ చూసిన వెంటనే, చాలా బాగుంది చాందిని ఏది అని. గామి అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాను. నాకు 1 ఇయర్గా విశ్వకు తెలుసు. మేమిద్దరం కలిసి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చేస్తున్నప్పటి నుంచి, మాట్లాడుతున్నప్పటి నుంచి అప్పుడప్పుడు అడిగేవాడిని. అంత వర్స్టైల్ యాక్టర్ అంటే ఐఎమ్ సర్ప్రైజ్డ్ టు సీ అశోకవనంలో, ఫలక్నుమా దాస్, అక్కడి నుంచి మా సినిమా, అండ్ చాలా హ్యూజ్ క్యాన్వాస్ ఉన్న యాక్టర్ అండ్ వెరీ డియర్ ఫ్రెండ్. I have a huge respect for him for the kind of movies that he picked. And ఇందులో చేసిన మయాంక్, చాంద్ని, విశ్వక్ ఒక్కొక్క క్యారెక్టరే కనపడింది, కానీ ఎక్కడ కూడా నాకు వీళ్ళు ఆర్టిస్ట్ లాగా ఎక్కడ అనిపించలేదు. విద్య, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ డూయింగ్ దిస్. అండ్ ఇలాంటి ఒక సినిమాని యువి లాంటి సంస్థ బ్యాకప్ చేయడం అనేది మనలాంటి ఫిల్మ్ మేకర్స్కి అందరికీ కూడా ఇట్ విల్ గివ్ అస్ ఎ బిగ్ ప్లాట్ఫామ్. థ్యాంక్స్ టు యువి ఫర్ బ్యాకింగ్ దిస్ అండ్ థ్యాంక్స్ టు ఆల్ విశ్వక్ ఫ్యాన్స్. థ్యాంక్ యూ. మాకే తెలియదు కాబట్టి నేను అందరికీ థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నానండి ఈ ప్రాజెక్ట్కి నాకు హెల్ప్ చేసినందుకు. సో స్టార్టింగ్ విత్ ద క్రౌడ్, అక్కడి నుంచి యువి, విక్కీ గారు, వంశీ గారు, మా ప్రొడ్యూసర్ కార్తిక్ సబరీష్ గారు, మా డైరెక్టర్ విద్యాధర్ గారు. సో చాలా బాగా సపోర్ట్ చేసి ఇక్కడ దాకా తీసుకొచ్చారు. జనరల్గా స్టార్టింగ్లో అంటే నాకు ఇండస్ట్రీకి వచ్చి కూడా 10 years అవుతుందండి. ఇనిషియల్గా ఒక గిటారిస్ట్గా స్టార్ట్ అయ్యి, అక్కడి నుంచి ప్రోగ్రామర్ అయ్యి, ఇప్పుడు మీ ముందు మ్యూజిక్ డైరెక్టర్గా నించున్నాను. సో ఈ 10 years జర్నీలో నాకు రాని రికగ్నిషన్ ఈ ప్రాజెక్ట్ ద్వారా వస్తుంది. అది ఎక్కడ అంటే మన ట్రైలర్ రిలీజ్ రోజు చూశాను అనమాట. నేను ఇలా మైక్ పట్టుకొని స్టేజ్ మీదకి రాగానే ఒక 1000 మంది అలా ఇట్లా ఒరుతుంటే నాకు అర్థం కాలేదనమాట, ఏం మాట్లాడాలి ఏం మాట్లాడొద్దు అని కూడా అర్థం కాలేదన్నమాట. సో వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్స్ ఫర్ రిసీవింగ్ మై మ్యూజిక్. ఇంకా నా టీంని ఒక్కసారి ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకుంటున్నానండి. నాకు చాలా చిన్న టీం, జస్ట్ 3 మంది. ప్రోగ్రామర్ గీతా పునీక్, నా ఇంజనీర్ వేణు, ఇంకా నా కోఆర్డినేటర్, మ్యూజిక్ కోఆర్డినేటర్ కుమార్ కదరి. కుదిరితే స్టేజ్ మీదకి వస్తే బాగుంటుంది, ఒకసారి చూపిస్తాను అందరినీ. అది ఇంకా శివం సాంగ్కి స్పెషల్గా నేను విక్కీ గారికి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నానండి. ఎందుకంటే మేము బ్యాక్గ్రౌండ్ స్కోర్లో ఒక చిన్న బిట్ మాత్రమే చేస్తుండే అనమాట. అది దాన్ని కంప్లీట్ సాంగ్గా తీసుకెళ్ళి పుష్ చేసింది విక్కీ గారే. ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు యూ సార్ ఫర్ దాట్.
అది మొత్తం పాట చేసి శంకర్ మహాదేవన్ గారు అది పాడడం అనేది అదేం లే శివుని బ్లెస్సింగ్ అనుకుంటాను నేను. ఎందుకంటే శంకర్ మహాదేవన్ గారి షోస్కి నేను ఇనిషియల్ డేస్లో వెళ్తుండే అనమాట. టికెట్లకి పెద్ద డబ్బులు ఉండేది కాదు, అక్కడ ఏడో మూలాలు నిలబడి చూస్తుండే అనమాట. సో ఆ స్టేజ్ నుంచి ఇవాళ రోజు ఆయన నేను కంపోజ్ చేసిన పాట పాడిండు అనేదే నాకు ఒక పెద్ద బ్లెస్సింగ్ లాగా ఉంది. ఈ ఆపర్చునిటీని కలిగించినందుకు ఐ థ్యాంక్ ఎవ్రీ వన్ హూ ఇస్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ ప్రాజెక్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. హలో అండి, ఈ సినిమా March 8 రిలీజ్ అవ్వడం యాక్చువల్లీ అంటే 4 years 6 years నుంచి కష్టపడి సినిమా చేస్తున్నారు. కానీ ఈ సినిమా కరెక్ట్గా వచ్చి March 8 రిలీజ్ అవ్వడం నిజంగా ఆ శివుడు ఆజ్ఞ, ఆ పరమేశ్వరుడి ఆశీర్వాదంతో ఈ సినిమా రిలీజ్ అవుతుంది. అంటే ఈ సినిమా రిలీజ్ డేట్ దేవుడి అనుగ్రహంతోనే కరెక్ట్గా ఆ డేట్ మీద పడింది. అది ఎందుకో మీకు సినిమా చూసిన తర్వాత మీకే అందరికీ అర్థం అవుతుంది. మాస్ కా దాస్ విశ్వక్సేన్ గారు ఇందాక మాస్కి ఆయన డెఫినేషన్ చెప్పారు. మాస్ అంటే మాసెస్ ఎక్కువ మంది చూస్తే మాస్ హీరో అని. కానీ నిజంగా అంటే చాలామందికి ఒక డౌట్ ఉంది ఏదో క్లాస్ సినిమా అని అదని ఇదని. నేను ఈ సినిమా చూశాను. మాస్ కా దాస్ హీరో విశ్వక్సేన్ ఏంటో ఈ సినిమా చూపిస్తుంది మీకు. అంటే గూస్ బంప్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఈ సినిమా. మీరందరూ అంటే మీరు ఎంత ఎక్స్పెక్టేషన్స్తో సినిమాకి వెళ్ళినా అంతకన్నా డబల్ థ్రిల్ అవుతారు ఈ సినిమా చూసి. March 8 పక్కా బ్లాక్ బస్టర్ కొడుతున్నారు, అసలు డౌటే లేదు. థ్యాంక్ యూ సో మచ్ ధీరజ్ గారు అండ్ విషింగ్ యూ సూపర్ సక్సెస్ ఫర్ గర్ల్ ఫ్రెండ్ మూవీ విత్ రష్మిక అండి. థ్యాంక్ యూ నరేష్ గారు. అండ్ అలాగే ఈరోజు మన కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా విచ్చేసినటువంటి విశిష్ట అతిథిగా విచ్చేసినటువంటి వశిష్ఠ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. విశ్వంబర మన మెగాస్టార్ చిరంజీవి గారితో డైరెక్ట్ చేస్తున్నటువంటి యూవీ క్రియేషన్స్ మూవీకి శుభాకాంక్షలు తెలియజెప్తూ విశిష్ట అతిథి వశిష్ఠ గారు. యాక్చువల్లీ ఇండస్ట్రీలో ఏదన్నా ఒక సినిమా బడ్జెట్ గురించి మాట్లాడితే సినిమా తీసిన వర్కింగ్ డేస్ బట్టి కానీ, లేకపోతే అది రిలీజ్ అయిన టైం బట్టి కానీ, లేకపోతే ద అమౌంట్ ఆఫ్ విఎఫ్ఎక్స్ ఆ సినిమాలో ఉన్నదాన్ని బట్టి కానీ ఒక ఐడియా వస్తుంది. ఇది ఎంత ఎక్కువ అయితే ఆ సినిమా బడ్జెట్ అంత పెరుగుతూ ఉంటుంది. సో మీ సినిమాకి నిన్న విశ్వక్ గారు ఒక మాట చెప్తూ ఆల్మోస్ట్ 40% ఆఫ్ ది బడ్జెట్ విఎఫ్ఎక్స్ అన్నారు. ఆబ్వియస్లీ అంటే విఎఫ్ఎక్స్ చాలా ఎక్కువ పార్ట్ ఉందని అర్థం. ఇంకొకటి 5-6 years తీశారు మీరు. బట్ నిన్న ఒక ఇంటర్వ్యూలో ప్రొడ్యూసర్ గారు మాట్లాడుతూ ఆయన ఏమంటారంటే ఈ సినిమా థియేటర్లో పర్ఫామ్ చేయకపోయినా ఒకవేళ ఓటీటీ రైట్స్తోనే మొత్తం రికవర్ అయిపోతుంది అన్నారు. అంటే రెండు అన్రియల్ స్టేట్మెంట్స్లో ఉన్నాయి. బై నార్మల్ ఆయన పిచ్చోళ్ళ గురించి మాట్లాడదామని ఫిక్స్ అయ్యాను నేను. ప్రపంచంలో అందరికంటే పెద్ద పిచ్చోళ్ళు ఎవరంటే తెలుగు సినిమా ఆడియన్స్. మీరు ఎంత పిచ్చి అంటే సినిమా అంటే పిచ్చి అంటే వేరే పిచ్చి కాదు, సినిమా అంటే పిచ్చి. ఎప్పుడో 10-15 years బ్యాక్ చూసి నచ్చిన సినిమా రిలీజ్ అంటే ఈరోజు థియేటర్లు ఫుల్ అవుతున్నాయి మీ వల్ల. ఏంట్రా అని ఎప్పుడన్నా ఒక యాక్టర్కి డౌట్ వస్తే ఒకసారి రోడ్డు మీదకి వెళ్ళి ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు మీరు ఇచ్చే ప్రేమ వల్ల మాకా పిచ్చి అంటుకుంటుంది. సో గామీ టీమ్ చాలా పెద్ద పిచ్చోళ్ళలాగా ఉన్నారు. అసలు 6 years ఒక సినిమా మీద ఇంత కష్టపడి ఎక్కడెక్కడో చేసి మీ పిచ్చికి నా హ్యాట్స్ ఆఫ్ బ్రదర్. అండ్ మా విశ్వక్సేన్ ఇంకా పెద్ద పిచ్చోడు పాపం. సినిమా రిలీజ్ అవుతుందంటే ప్రమోషన్స్తో పాటు అన్నీ మీదేసుకొని చాలా పిచ్చిగా చేస్తుంటాడు. చాలా పిచ్చి సినిమా అంటే. అండ్ మా చాందినికి తెలిసిందే. సో ఐ విష్ గామీ టీమ్ ఆల్ ది బెస్ట్. అండ్ అంటే గుడ్ థింగ్స్ టేక్ టైమ్ అని నాకు అర్థమవుతుంది ఈ మధ్య. అంటే ఒక సినిమా మీద ప్రేమతో ఎన్నో సంవత్సరాలు దాన్ని షూట్ చేసి దాని తర్వాత కొన్నిసార్లు వాటెవర్ అంటే నాకు కూడా ఇప్పుడు మౌలిక్ కూడా ఐ బీన్ గెటింగ్ మెసేజెస్ అన్న ఇంకెన్ని రోజులు అది ఇదని. సో మా కష్టాలు మాకు ఉంటాయి. మాకు మీ పిచ్చి మాకు అంటించి ఈ సినిమా అంటే ఈ పిచ్చి ప్రేమతో మేము ఇక్కడ చాలా 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 కష్టపడుతూ మీకు అద్భుతమైన ఎంటర్టైన్మెంట్ తీసుకొద్దామని ఆ పిచ్చిని మీదేసుకొని బయలుదేరుతున్నాం.
సో ఐ విష్ గామి టీమ్ ఆల్ ది బెస్ట్ అగైన్ అండ్ థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ హియర్. అండ్ ఎన్ని ఫంక్షన్లు చేసినా అదే పిచ్చి ఎనర్జీతో మా సుమక్క మీ అందరికీ ఎంటర్టైన్మెంట్ ఇస్తూ ఉంటుంది. సో థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ యువర్ మ్యాడ్నెస్ విత్ అస్. థ్యాంక్ యూ సో మచ్, నవదీప్. లుకింగ్ ఫార్వర్డ్